ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం శతముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరక్తచటకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసత్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణా సశరచాపపాశాం కుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేతంబికాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాచూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటికఫుటికా పుస్తకగరాం సకృన్నత్వా నత్వా కరమివ సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షేరద్రాక్షా మధురి మధురేణ గణితయః. శ్రీ లలితా పరమేశ్వర్యే నమః. లలితా రహస్యాసనం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 9వ నామం పూర్తయిపోయింది. క్రోధాకారాంకుశోజ్వల రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనేటువంటివి. ఇక్కడ విశేషం ఏమిటంటే అమ్మవారు ప్రత్యక్షం అవుతున్నప్పుడు ఎలా ఉన్నదంటే 4 బాహువులు కనపడ్డాయి. చతుర్బాహు సమన్విత అని కనపడ్డది. 4 చేతులు కనపడుతున్నాయి వీళ్ళకి. 4 చేతుల్లో 4 ఆయుధాలు ఉన్నాయి. దీనిలో మొట్టమొదటి రాగస్వరూప పాశాఢ్య అన్నారు. రాగము అనేటువంటిది ఒక పాశం. ఆ పాశము ఆఢ్య అంటే చెప్పుకున్నది పేరు, దాని పేరు ఆఢ్య అంటే పేరు. అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి పాశానికి రాగము అని పేరు. ఈ రాగం అనేటువంటిది గీతలో కూడా చెప్పారనమాట. ఏమిటంటే ప్రత్యేకంగా చెప్పి రజోరాగాత్మకం విద్ధి అక్కడ చెప్పాడు. అది రజోగుణం అనేటువంటిది రాగాన్ని సృష్టిస్తుంటుంది, మనలో ఉన్న రజోగుణం. ఈ రజోగుణం ఎంత దూరం తీసుకుపోతుందంటే వాడిని విషయ సుఖాల్లో పడేసేసి అతన్ని తిరోగమనం వైపు నడుపుతుంటుంది. తిరోగమనం అట్లా అనమాట. అందువలన రజోగుణం అనేటువంటి దాన్ని మనకు గీతలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే రజోగుణం సముద్భవమైనటువంటి కామం, రజోగుణ సముద్భవమైనటువంటి కామాన్ని జహి శత్రుం మహాబాహో అక్కడ చెప్పాడు. హే మహాబాహో, అటువంటి ఆ రాగం ఉందే జహి శత్రుం మహాబాహో రజో రాగాత్మకం. రజోగుణము పెట్టినటువంటి రాగం అన్నది చూశారు. ముందు రజోగుణం, దాన్ని అది శత్రువు మనకి శత్రువు, మన లోపల ఉన్న శత్రువు వాడే ఏం చేస్తున్నాడంటే రాగం అంతా కల్పిస్తున్నాడు. రాగం అంటే ఏమిటనమాట, ఇహలోకంలో ఉండేటువంటి విషయ సుఖాల మీద ఇష్టత కల్పిస్తున్నాడు. ఇష్టత కలిపి దాని వైపు లాక్కుపోతున్నాడు. అంటే ఏంటనమాట, దేని వైపు వెళ్ళిపోవాలి నీ మనస్సు అని అంటే జ్ఞాన మార్గం వైపు వెళ్ళవలసినటువంటి మనస్సుని అజ్ఞాన మార్గం వైపు తీసుకుపోతున్నాడు. అనగా ఏమిటనమాట, రాగములకు సంబంధించినటువంటి విషయ సుఖాలకు సంబంధించినటువంటి వాటి లాక్కుపోతున్నాడు. కాబట్టి జయశత్రు మహాబాహో, ఆ ఉన్నటువంటి ఆ శత్రువు ఉన్నాడే మహాశత్రువు, వాణ్ణి సంహరించుము అన్నాడు. అనగా లోపల ఈ రజోగుణం సముద్భవమైనటువంటి కామాన్ని జయించుము అని చెప్తున్నాడు. అది అలా జయిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ కామం పుట్టడానికి ఏమిటి అంటే రాగస్వరూప పాశాఢ్య రాగము.
కాబట్టి అమ్మవారి యందు ఎప్పుడైతే నీవు జయించావో అమ్మవారు ఏం చేస్తుందంటే భక్తి అనేటువంటి రాగాన్ని అనేటువంటి ఒక పాశాన్ని నీ మెడకు చుట్టి తీసుకొచ్చి తన యొక్క కాళ్ళ ముందు పెట్టుకుంటుంది. తన కాళ్ళ ముందు పెట్టుకుంటుంది అనగా అమ్మవారి పాదపద్మముల ముందు కూర్చుంటాడు వీడు. అమ్మవారి పాదపద్మముల దగ్గర కూర్చున్నాడు అని అంటే అర్థం ఏమిటనమాట? ఆ నిజమైన భక్తుడు అమ్మవారిలో లీనము కావడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. అంత విశేషమైనటువంటిది. కాబట్టి అమ్మవారి యొక్క భక్తి అనేటువంటి రాగము వీడి మీద పడాలి. ఆ పడ్డప్పుడే ఇతడు మోక్షానికి అర్హుడవుతాడు. జ్ఞాన మార్గంలో ముందు అసలు జ్ఞాన మార్గంలో పయనిస్తుంటాడు. అది గొప్ప విశేషం. కాబట్టి ఏమిటనంటే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చేటటువంటిది రజోగుణ సముద్భవమైనటువంటి కామాన్ని జయించాలి. ఆ రజోగుణ సముద్భవమైనటువంటి కామం పొద్దున్న లేచి దగ్గర సాయంకాలం దాకా మనకు అదే పని. రజోగుణ సముద్భవమైన అటు చెవుల ద్వారా, ఇటు కళ్ళ ద్వారా, నాలుక ద్వారా. నాలుక అనేటువంటి చెప్పే పని లేదు. వాడికి ఆకలి కాటం లేదండి, కానీ టేస్ట్ ఎట్టుందో చూద్దాం పదండి అంటాడు. చూడండి ఒక ఉదాహరణకి, టేస్ట్ ఎట్టా ఉంటుందో చూద్దాం పదండి అంటాడు. వాడు ఏదో బోర్డులు పెడతాడు, ఆ బోర్డులు పెట్టాడు, అదే దానికి రజోరాగాత్మకం. అది విశేషం. అట్లా ఆ విధంగా రకరకాలుగా అది నాలుగు. అట్లనే చెవులకు సంబంధించినట్టు ఇంపుగా వింటుంటాడు. వాడు ఏదో పనికిమాలిన కబుర్లు ఎవడో చెబుతున్నాడు, రాజకీయాలు ఏవో, అక్కడ కూర్చొని వింటుంటాడు. ఇది పనికి రకరకాల ఈ విధంగా ఆ కళ్ళకు సంబంధించినటువంటి ఇట్లా ఈ విధంగా. కాబట్టి ఏమిటనంటే ఇంద్రియములు 5 ఇంద్రియములను ఎక్కడానంటే జ్ఞాన మార్గం వైపు నడుపుము. దాన్నే జ్ఞాన మార్గమే ధర్మ మార్గం. అది అలా నడుపుము అని అర్థం. దీనిలో రాగస్వరూప భాషాఢ్య అనేటువంటి దానిలో చెబుతున్నటువంటి విశేషం. అందువలన ఆ అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు, అమ్మవారి పాశాన్ని దర్శనం చేసుకున్నప్పుడు నాలో ఉన్నటువంటి రజోగుణ సముద్భవమైన కామం నశించుగాక అని భావనతోటి నమస్కారం చేయాలి. అది ఈ నామానికి అర్థం. అలానే క్రోధాకారాంకుశోజ్వల అని అన్నాడు. ఈ కోపం అనేటువంటిది సహజంగా వస్తున్నది. ఈ కోపానికి మూలం ఏంటి? త్రిగుణాల్లో ఉన్నటువంటి తమో గుణం. ఈ శరీరం ఏంటనమాట? త్రిగుణాత్మకమైనటువంటిది ఈ శరీరం. త్రిగుణాత్మకం. ఈ త్రిగుణాత్మకమైన శరీరంలో కోపం అనేటువంటిది అనగా తమో గుణం యొక్క శాతం. ఇప్పుడు వరుసగా 100 అని అనుకుంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం సమానంగా ఉన్నాయి అని అంటే అప్పుడు 33% ఈ తమో గుణం కూడా ఉన్నట్టు లెక్క. అంటే ఇది కూడా సమానంగా పనిచేస్తున్నది. అలా సమానంగా పనిచేస్తుంటే నీకు అవరోధాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే ఆ కోపాన్ని ఏం చేశారంటే పూర్తిగా అదుపులో పెట్టుకో. ఎక్కడి తీసుకోవాలి? జీరోకి తీసుకుపో. అది అర్థం. అది జీరోకి కనుక తీసుకుపోతే ఆటోమేటిక్గా రజోగుణము దాని ఎమ్మటే వస్తుంటుంది. అది నెమ్మదిగా అన్నమాట. దాని ఎమ్మటే అలానే ఈ రజోగుణం కూడా వస్తుంది. పరమశాంతం పొందుతాడు. పరమశాంతము పొందటమే బ్రహ్మమును పొందటం. ఈ శాంతం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మంలో ఉంటుంది. అలా అనమాట. అట్లా శాంతం. ఆ శాంతం పొందటానికి మొదటిది ఏంటంటే సత్వగుణం అని చూశారు. ఆ సత్వగుణం ఏం చేస్తుందనంటే జ్ఞాన మార్గం వైపు నేను నడుపుతుంది. నడిపి పరమశాంతాన్ని తీసుకొస్తుంది. ఆ పరమాత్మ తత్వాన్ని తెలియవరుస్తుంటుంది. నీవు గొప్ప జ్ఞాన నిష్ఠాపరుడిపై అవుతావు. అంత గొప్ప విశేషం. అంటే ఏంటి? సహజంగా కోపం అనేది ఉంటుంది, తమో గుణం వస్తుంది, కానీ వాటిని జయించుము అని చెబుతున్నాడు. అది దీనిలో చెప్పేది. దాన్ని జయించడానికే క్రోధాకారాంకు సోజ్వల, తమోగుణ సముద్భవమైనటువంటి కోపాన్ని జయించుము. దాన్ని ఏ విధంగా చెబుతున్నారంటే వ్యాసులు వారు క్రోధం అనేటువంటి దానికి ఒక ఆకారం ఇచ్చాడు. ఆకారం ఇచ్చాడు దానికి. ఏమిటి అనమాట? ఒక మదపుట ఏనుగు. మరి మదపుట ఏనుగుని అదుపు చేయాలి. ఏనుగుని అదుపు చేయాలంటే అంకుశం కావాలి. అంకుశంతో ఒక్క పోటు ఒడిచాడనంటే అది అడ్డుకోలు వస్తుంది. అట్లే మనలో ఉన్నటువంటి క్రోధం అనే మదపుట ఏనుగు ఉన్నదే, ఆ మదపుట ఏనుగుని ఇక్కడ జ్ఞానం అనేటువంటి అంకుశంతో ఒక పోటు పడవాలి. జ్ఞానం అనే అంకుశంతో ఒక పోటు పడాలి. ఈ జ్ఞానం అనేటువంటి అంకుశం ఎవరిది అని అంటే అమ్మవారిది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందంటే నీవు జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటావు. ఆ జ్ఞానము నీలో ఒక అంకుశం మాదిరిగా ఉన్నది. ఈ అంకుశం ఏం చేస్తుందనంటే ఎప్పుడైతే కోపం వస్తుందో నీకు, ఆ కోపం రాగానే వెంటనే ఈ అంకుశం పనిచేస్తుంది.
వెంటనే కూల్ అయిపోతాం, శాంతంలోకి వస్తాం. అనగా ఏమిటనమాట, కోపం వస్తుంది, సముద్రం వస్తేస్తుంది అనమాట. ఆ కోపం రాగానే వెంటనే వెనక్కి తిరిగి చూసుకోండి, అరే కోపం వచ్చిందని వెంటనే ఆ జ్ఞానం అనేటువంటి అంకుశము, అమ్మవారి యొక్క అంకుశము ఒక పోటు పొడిచేటప్పటికి నీలో ఉన్నటువంటి ఆ కోపము పోయి పరమ శాంతంలోకి వస్తావు. ఇది అర్థం. చూడండి, ఎదుటివాడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలకి మనకి కోపం వస్తుంది. కోపం వచ్చింది కాబట్టి వాడు మాట్లాడినాడు కాబట్టి నేను మాట్లాడతా, మళ్ళీ వాడు రెచ్చగొడుతుంటాడు, మళ్ళీ మాట్లాడతా. ఈ మాటలు పెరిగి చివరి కొట్లాటల్లోకి దిగుతుంది. చివరి కొట్లాటల్లో దిగిపోయేటప్పటికి ఏమవుతుంది అనమాట, శరీర గాయాలు రకరకాలైనటువంటి అన్ని ఏర్పడతాయి. దీనికి మూలం ఏమిటి అనేటువంటిది చూస్తుంటే కోపము. అదే గనక మొట్టమొదట వాడు మాట్లాడిన మాటలకి వెంటనే నువ్వు ఏం చేయాలంటే ఉపశమనం, వాడు తెలియక మాట్లాడాలి అనేటువంటి భావంతో, లేకపోతే అమ్మవారిని యొక్క అనుగ్రహంతో జ్ఞానం అనేటువంటి దాన్ని నీవు స్మరించుకొని, ఈ కోపం అనేటువంటిది అజ్ఞానము మొదట ఎదురువాడికి ఉన్నది కాబట్టి నేను వీడితోటి కలవను. ఏంటి, వాడితోటి కలిస్తే వీడు సమానమేగా, వాడు కోపించుతోటి వీడు కూడా కోపంలో వీడు సమానం. ఇద్దరు కోపం చివరికి నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అందుకని ఏంటంటే కోపం వస్తుంటుంది సందర్భంలో ఎదుటివాడి వలన, లేకపోతే నీ అంతటి నీకు ఏదైనా సందర్భంలో వస్తుంది. అటువంటిప్పుడు ఆ కోపాన్ని జయించాలి. అలా కోపాన్ని జయించినటువంటి వాడే జితక్రోధ. రామాయణంలో జితక్రోధ అనే నామం రామచంద్రమూర్తికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏంటి, కోపం, తండ్రి మీద కోపం రావాలి, కానీ తండ్రి మీద కోపం ఏమీ రాలేదు. ఏమిటి, ధర్మము అనేటువంటి దాన్ని పట్టుకున్నాడు గనక కోపం రాదు. ఆ ధర్మం అనేది ఏం చెబుతున్నదంటే జ్ఞానం చెబుతుంటుంది, తండ్రి వాక్యం పరిపాలించము అని, అంతే నేను అని కూర్చోవాలి. అట్లా ఆ విధంగా అనమాట. ఒక ఉదాహరణగా రామాయణంలో రామచంద్రమూర్తి మనకి కనబడుతూ ఉంటుంటాడు అట్లా. అందుకని అట్లా ఆ విధంగా కోపాన్ని జయించుము అని చెబుతున్నాడు. జితక్రోధ అని దీనిలో చెబుతున్నాడు, క్రోధాకారాంకుశోజ్వల. కాబట్టి అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని దర్శించినప్పుడు నాలో ఉన్నటువంటి కోపము నశించుగాక, శాంతము ప్రవేశించుగాక అని చెప్పుకోవాలి. అందుకనే ఇక్కడ గీతలో చెప్పినటువంటి 2వ అధ్యాయంలో 2:62 నుంచి వరుసగా ఇందులో శ్లోకాలు ఇచ్చాం. ఈ శ్లోకాలు ఏమిటంటే క్రోధాన్ని జయించటం అనేటువంటిది మొదటి మెట్టు ఎవరికి, స్థితప్రజ్ఞుడికి, వాడే బ్రహ్మనిష్ఠాపరుడు. అటువంటి వాడే శ్రేష్ఠ. అటువంటి వాడిని చూసి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయద్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని చెప్పింది. అందుకే కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి వాడిని పట్టుకోండి అన్నారు. ఇది శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఆ జ్ఞాన నిష్ఠాపరుడున్నాడే, ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు, ధర్మములు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆయన కోపాన్ని జయించాడు చూడండి అనేటువంటి చూసుకొని ఆయన చూసి నేర్చుకోండి అని దానిలో కూడా చెబుతున్నాడు. కాబట్టి కోపం అనేటువంటిది పనికిరాదు చెబుతున్నాడు. అది అందువలన కోపం అనేటువంటి నీలో ఉన్న కోపాన్ని జయించడానికి అమ్మవారి యొక్క అంకుశము నీ మీద ప్రయోగింపబడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారిని తలుచుకోమన్నాడు. కోపం ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, క్రోధాకారాంకుశోజ్వల, అమ్మ నీ యొక్క ఆ అంకుశం నా మీద ఒకసారి ప్రయోగించము అని. అంకుశం ఎక్కడ ప్రయోగిస్తారు, ఏనుగు మీద ప్రయోగిస్తారు. ఏనుగు కోపం వచ్చిందనుకో చిందరబందరగా పరిగెత్తుతుంటుంది. అది ఏం చేస్తుందో దానికే తెలియదు. మనుషుల్ని చంపుతుంటుంది, ఎక్కడ చెట్లను విరగొడుతుంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటుంది ఆ ఏనుగు. అట్లనే వీడు కూడా కోపం వస్తే ఏం చేస్తాడో అంటే యుక్తాయుక్త విచక్షణని మరిచిపోతాడు. యుక్త అయుక్త ఈ రెండు ఉచితానుచితములు, ఈ రెండు మరిచిపోయి వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఎంతవరకు తీసుకుపోతాడనంటే ఎంత సర్వనాశనానికి పోతాడు. చివరికి తానే నాశం. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నశించుతుంది, తాను కూడా నశించిపోతాడు అనేంతవరకు క్రోధం గురించి చెబుతూ, ఇకపోతే 10వ నామంలో మనోరూపేక్షు కోదండ అని చెబుతున్నాడు. మనోరూపేక్షు కోదండ, మనస్సు అనేటువంటి ఉన్నది.
మనస్సు ఏం చేస్తుంటుంది? సంకల్ప వికల్పములు చేస్తూ ఉంటుంటుంది. అంటే ఇప్పుడు సరే ఈ పని చేద్దాము అని అనుకుంటుంది. ఇంకొక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత వికల్పము. ఇప్పుడు కుదరదులే. మొదటేమో సంకల్పం. ఏమని సంకల్పం? ఇవాళ ఆలయానికి వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకోవాలి, ఇదిగో 9ంటికి బయలుదేరదాము అని ఒక సంకల్పం కలిగింది. ఒక 2, 3 నిమిషాల తర్వాత వెళ్ళి వెంటనే మళ్ళీ ఇవాళ ఎందుకులే, ఇంకో రోజు వెళ్ళవచ్చులే, ఏమంతా ఇది తొందర, మనకి ఎప్పుడు ఉండేదే కదా అని వికల్పం. ఎందుకు వస్తుందనంటే ఈ వికల్పం అనేటువంటిది విషయ సుఖాల్లో ఏదో ఒకటి టచ్ చేసింది వీడిని. అది అసలు విషయం. మంచి వాసన ఏదో వస్తున్నది తిండి తినటానికి, లేకపోతే వినటానికి ఏదో సినిమా కవర్లు వచ్చినాయి, ఎక్సెట్రా ఇటువంటివన్నీ వచ్చినాయి. వచ్చేసరికి సరే వీటి సంగతి చూద్దాంలే, ఆ దేవుడు ఎప్పుడున్న దేవుడేగా, ఇప్పుడు ఏం పోయింది, ఎక్కడికి పోడు కదా, కాబట్టి మనం వీటి సంగతి చూసుకొని అప్పుడు రేపు సంగతి చూసుకుందాంలే ఒక వీకెండ్లో అని ఆ మనస్సు వికల్పం చెప్పేస్తుంది. వికల్పం చెప్పేసేసి అట్టనే ఉండిపోతారు. ఆ రేపు ఇంకోసారి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమయ్యా మరి అప్పుడు వెళ్దామనంటే ఇప్పుడు అని అంటే మరి ఆఫీస్ పని ఉంది కదా, ఎట్లా, మరి ఫ్రెండ్స్ వస్తున్నారట, మరి అందుకని ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు కూడా కుదరదు, ఎప్పుడప్పుడు చూడొచ్చులే, ఏం హడావుడి ఇప్పుడు మనకి, దీనితోటి అసలు వీడు మానేశాడు. ఇది సంకల్ప వికల్పములు చేసేటువంటి మనస్సు. ఇది ఈ మనస్సు ఉన్నది చూశారు, ఆ మనస్సుని ఏ సత్సంకల్పం అయితే, శుభ సంకల్పం అయితే నీవు మొట్టమొదట భావించావో అది అలానే మనస్సులో ఉండిపోవాలి అని అమ్మవారు చెబుతున్నది. అది ఎట్లా చెబుతున్నది అనేది ఇక్షు కోదండ. ఇక్షు అంటే చెరకు గడ. ఆ చెరకు గడ కోదండ, ధనస్సు కలిగినటువంటిది. ఈ ధనస్సు అన్నమాట. ఈ చెరుకు గడల్లో కూడా ఒక విశేషం ఉన్నది. మీకు పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ చాపాం, ఎక్కడొచ్చింది అది, గుర్తుకొచ్చిందా? విన్నారు కానీ ఏదో కొంతమందికి ఎవరికో గుర్తుకొచ్చింది. ఆ లలితలో నగరు గారు అది సౌందర్య లహరి. సౌందర్య లహరి కాళిదాసు గారిది. ఓ కాళిదాసు కాళిదాస్ గారిది. కాళిదాసు గారిది అది. మాణిక్య వీణా ఉపలాలయంతి మదాల సామంజుల వాగ్విలాసం మహేంద్ర నీలజ్జిత కోమలాంగి అని దానిలో వరుసగా చెబుతూ ఆయన అమ్మవారిని వర్ధిస్తూ చెబుతూ మనకు అమ్మవారి చేతిలో ఇచ్చుకోదండం ఉందని చెప్పాలి. ఇక్కడ ఇచ్చుకోదండం అని చెప్పారు. ఆయన ఏం పుండ్రేక్షు అని చెప్పాడు. పుండ్రేక్షు అనే మాట వేశారు. ఇక్షు అంటే చెరకు కూడా, ఎక్స్ట్రాగా పుండ్ర అనే శబ్దం వేశారు. ఏమిటంటే దానిలో చెరుకు గడ ఉన్నది కదా, మనం చూసాం చెరుకు గడ, దానిలో ఒక్కొక్క గణపు ఉన్నాయి, ఒక 10 గణపులో 12 ఉన్నాయి. దీనిలో ఈ చెరుకు గడల్లో మిక్కిలి తీపిగా ఉండేటువంటి గణుపులు ఉన్నటువంటి చెరుకులు ఉంటాయి. కొన్ని చెరుకులు చవ్వంగా ఉంటాయి. అర్థం కదా? దానిలో ఏంటంటే మిక్కిలి తీపిగా ఉండేటువంటి గణుపులు ఉన్నటువంటి చెరుకు గడ, అది అర్థం. అది మామూలు చెరుకు గడ అంటే జనరల్గా అన్ని జనరల్ పాయింట్ వచ్చేస్తుంది, అది అట్లా అనమాట. అది మిక్కిలి, అందుకని ఏం చేస్తారంటే కొనుక్కునేటప్పుడు కాస్త తెలిసిన వాళ్ళు కాస్త బాగా నల్లంగా ఎర్రంగా ఉన్నటువంటి గణుపులు ఉన్న చెరుకు గడను కొనుక్కుంటారు. తెల్లంగా ఉన్నటువంటి కొనుక్కున్నారనుకో దానిలో తీపి తక్కువ, అది అట్లా అనమాట. అదే అనమాట దీనిలో, అది ఆ విషయం అనమాట. అందుకని ఇక్కడ ఆ విషయం చెప్పుకున్నాం. ఇక్షుకోదండ, కాబట్టి ఇక్షుకోదండ చెరుకు కూడా ఇక్కడ చెబుతున్నారు ఏంటంటే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును ఏకాగ్రము చేటు శ్రీమాత చెరుకు గడను ధరించినది. చెరుకు గడ ఏం చేస్తున్నది అని అంటే తీయగా ఉన్నది కదా, ఒకసారి వంచాం, ఇట్లా వంగింది, వదిలేసాం, మళ్ళీ నిఠారుగా ఉండిపోయింది. ఒక్క నిఠారుగా ఉండిపోయింది. అది అది ఎప్పుడు ఇటు వంచంగా అట్లనే ఉండదు, నిఠారుగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు చూసినా కానీ అది ఏకాగ్రతతో ఉంటుంది, కానీ అది నీ మాదిరి కాసేపు వంగి మళ్ళీ నిలబడి మళ్ళీ వంగి మళ్ళీ నిలబడుతూ అని అర్థం. ఇదనమాట ఇది. ఇప్పుడు మామూలుగా ధనుస్సు ఉంటుంది, ఆ బాణాలు వేసేవాడు, ఆయన బాణాలు వేయాలనుకోండి, అప్పుడే నారి చుడితే లాగి చివరికి ఒక అర్ధ చంద్రాకారం లాగా వస్తుంది, దాని మీద బాణాలు వేస్తాడు.
ఈ చెరుకు కూడా అటువంటిది కాదండి, ఇది వంగదండి, తీయగా ఉంటుంది అని చెబుతున్నాడు. ఈ మనస్సు అనేటువంటి తీపి అనేటువంటిది ఉన్నది చూసావు, అది వంగదు అని అంటే వ్యతిరేకంలోకి రాదు అని అర్థం అనమాట. అనగా నిశ్చలంగా ఉండేటువంటిది, ఏకాగ్రం చేసి ఉండేటువంటిది, అటువంటిది ఇచ్చు కోదండము అని చెబుతున్నాడు. ఆ ఇచ్చు కోదండం అంత గొప్ప విశేషమైనటువంటి, ఆ ఇచ్చు కోదండమునకు పంచబాణములు ధరించిన యుగ విశేషం తర్వాత రాబోతున్నది అనమాట. ఇక్కడ రెండు విశేషాలు వస్తున్నాయి, గొప్ప అసలు విశేషాలు ఇందులో వస్తున్నాయి. ఉపనిషత్ సారం సంబంధించినటువంటిది వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఏమిటంటే అమ్మవారి యొక్క ఆ ఇచ్చు కోదండం అనేటువంటిది సంకల్ప వికల్పం లేకుండా కేవలం నిశ్చలమైనటువంటి సంకల్పంతో ఉండిపోతుంది, అంతేగాని వికల్పం చెయ్యదు అని అనేటువంటి భావం చెప్పి అసలు విషయంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు చెబుతున్నారు అనేటువంటిది ఇది. ఎందుకు చెబుతున్నారంటే దీనిలో ఈ కథ మీకు తెలిసినటువంటిది, ఇదివరకు కూడా చెప్పాను, 11 కోతుల కథ చెప్పాను, దీనిలో కూడా ఉన్నది అనమాట. 11 కోతుల కథ. 11వ కోతి అనేది ఎవరంటే మనస్సు. చివరికి ఆ మనస్సు ఏం చేసింది, 10 కోతుల్ని జడగొట్టింది. ఒకడుంటే చాలు 10 మందిని జడగొట్టడానికి, ఒక్కడు చాలుట 10 మందిని జడగొట్టడానికి. వాడి మాటలు వింటారనమాట. వాడి మాటలు విని, ఓహో వీడు పెద్ద తెలివి గలవాడు, వీడు వయసులో పెద్దవాడు కాబట్టి వీడి మాట వినాలి అని అనుకొని 10 కోతులు విన్నాయి. చివరికి అన్ని ఎటువంటి పారిపోయి. ఇది ఎందుకు చెబుతున్నాడనంటే మనస్సులో ఉన్నటువంటి ఈ సంకల్పాలన్నిటిని కూడా మళ్ళీ చెడగొట్టేది అదే, ఈ పెద్ద కోతే జడగొడుతుంటుంది. సంకల్పాలు చేస్తుంటుంది, 10 కోతుల్ని దగ్గరకు తీసుకొస్తుంటుంది, 5 ఇంద్రియాలు 5 కర్మేంద్రియాలను తీసుకొస్తుంది, దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. దగ్గర కూర్చోబెట్టుకొని కాసేపు అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది, మళ్ళీ వెంటనే మార్చేస్తుంది, ప్లేట్ మార్చేస్తుంది. ఇది ఈ పని చేస్తున్నది ఈ పెద్ద కోతి. ఏది, మనస్సు అనేటువంటి ఈ పెద్ద కోతి. కాబట్టి మొట్టమొదట మనస్సును పట్టుకోవని చెబుతున్నాడు. ఆ మనస్సు అందుకనే మనకు ఇందులో ఏది కఠోపనిషత్తులో మనః ప్రగ్రహమేవచ, మనస్సు అనేది పగ్గము, గుర్రానికి కట్టేయం, గుర్రానికి కళ్ళెం, అక్కడి నుంచి ఓ పగ్గం ఒకటి వచ్చింది. ఆ పగ్గం ఎవరి చేతిలో ఉండాలి, బుద్ధి అనేటువంటి సారథి చేతిలో ఉండాలి. బుద్ధి అనే సారథి చేతిలో ఉంటే, బుద్ధి అనే సారథి ఆయన యొక్క డ్యూటీ ఏమిటంటే విచక్షణ, సత్ అసత్ విచక్షణారహితం, సత్ ఏది, మంచిది ఏంటి, చెడేమిటి అనేటువంటి విషయం తెలుసుకొని సత్ వైపు రథాన్ని నడపాలి. కాబట్టి కళ్ళాలు పట్టుకొని, కళ్ళం అంటే మనసును పెట్టుకొని మనస్సు కూడా చెబుతాడు, ఓ మనస్సా, నువ్వు పిచ్చి వేషాలు వేయవాకు, నువ్వు పిచ్చి వేషాలు వేయకుండా నేను చెప్పినట్టు విను. ఏమిటనుకున్నావు, ఈ రథంలో కూర్చున్నది ఎవరు, ఒక ప్యాసింజర్ కూర్చున్నాడు. ఎవరు, ఎక్కడికి పోవాలి, ఆయన స్టేషన్ ఎక్కడుందో తెలిసిన, పరమపదం అనే స్టేషన్ ఉంది, పరమాత్మ ఆయన దగ్గర తీసుకుపోవాలి. నా మీద నమ్మకంగా కూర్చున్నాడు రథంలో, ఈయనని తీసుకొని పోవాలి. ఎవరు, ఈ జీవాత్మ, ఈయనని తీసుకొని పోవాలి. కాబట్టి చెప్పినట్టు చెయ్యి, పిచ్చి వేషాలు వేయవాకు అని బుద్ధి సరిగ్గా ఆ మనహ అనే పగ్గాన్ని పట్టుకొని గుర్రాలను అదిరించుకుంటూ సరైన దారిలోకి తీసుకుపోతాడు. ఇదే కఠోపనిషత్తులో చెప్పాడు. అదే విషయం ఇక్కడ. ఆ కఠోపనిషత్తులో చెప్పినటువంటి ఆత్మానం రథినం విద్ధి మన ప్రగ్రహమేవచ బుద్ధింతు సారథిం విద్ధి హయాని, గుర్రములు ఏమిటని, ఇంద్రియాడి హయాని, ఇంద్రియములేమో గుర్రాలు. కాబట్టి ఇటువంటి రథం అన్నమాట ఇది. కాబట్టి ఇందులో ఈ మనస్సు అనేటువంటి దాన్ని లగ్నం చేయాలి. దేనిలో అనమాట, సంకల్పం అనేటువంటి దాన్ని నిశ్చయం చేసుకోవాలి. అదే అనమాట దీంట్లో, వికల్పం లేకుండా చూసుకో అని చెబుతూ. కాబట్టి ఇలా ఉండాలి అని అంటే మనకు అమ్మవారి యొక్క ఆ చేతిలో ఉన్నటువంటి ఇచ్చు కోదండాన్ని చూడాలి. అనగా అమ్మవారిని దర్శించినప్పుడు ఊరికే కొంతమంది ఊరికే చూసాం, అమ్మవారికి అలంకారాలు చేశారు అని అనుకోవటం పోవటం కాదు. అమ్మవారిని చూడంగానే మనోరూపేక్షు కోదండ, ఇటుపక్క పాశ ఉంటే అప్పుడు రాగస్వరూప భాషాఢ్య అనేటువంటి నామాలు అమ్మవారిని చూడంగానే నీకు స్మరణకి వస్తే అప్పుడు అమ్మవారు అనుకుంటుందా నన్ను చూడటానికి వచ్చాడు, అది అర్థం.
ఊరికే వెళ్ళి ఊరికే కళ్ళతో అలా చూశాను వచ్చాను అని అంటే ఏమీ ప్రయోజనం లేదు. సమయం వేస్ట్ అయిపోతుంది. సమయాన్ని సద్వినియోగం చేయాలి. అందుకోసం అనమాట అది. కాబట్టి మనోరూపేక్షు కోదండ అని చెప్పి అసలు విషయంలోకి పంచతన్మాత్ర సాయక ఇక్కడ ఉన్నది. ఈ పంచతన్మాత్ర సాయక 11వ నామం ఇక్కడి నుంచి వరుసగా చెప్పుకుంటూ వచ్చి బాణాలను గురించి చెబుతున్నాడు. ఇక్కడ దాకా చివరిలో ఇది చెప్పాడు. ఇక్కడ ఉన్నదంతా ఈ మూడిటి ముందు ఉన్నటువంటి నామముల యొక్క గొప్పతనం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. పంచతన్మాత్ర సాయక ఇక్కడ ఉంది. పంచ తత్ మాత్ర. పంచ అంటే 5, తత్ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ తత్ మాత్ర. ఆ పరమాత్మ 5 మాత్రలు. ఏమిటి పరమాత్మ యొక్క 5 మాత్రలు? ఇది అర్థం. 5 మాత్రలు ఏమిటంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. శబ్ద స్పర్శ రూప రస గంధములు. శబ్దానికేమో చిన్న సూక్ష్మంలో ఉన్నది. ఇవి ఏంటి చిన్న మాత్రలు. మనకు వైద్యుడు అంటే చిన్న మాత్రే ఇస్తాడండి, అది పెద్ద పని చేస్తుంటుంది. అది లోపలికి వెళ్ళి ఎక్స్పాండ్ అయ్యి దాని పవర్ అంతా చూపిస్తుంటుంది. అట్లనే ఈ 5 ఎక్స్పాండ్ అవుతాయి ఏవి సృష్టి జరిగేటప్పుడు. అప్పుడు శబ్దం ఏమో ఆకాశం అయిపోయింది. శబ్దం. స్పర్శ ఏమో వాయువు అయిపోయింది. దానిలోంచి వరుసగా పుట్టుకుంటూ వస్తున్నాయి. శబ్ద స్పర్శ రూప అగ్ని అయింది. శబ్ద స్పర్శ రూప రస నీళ్లు, అవి జలం అయిపోయింది. గంధ భూమి. ఇప్పుడు పంచభూతాలు వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా వరుసగా చూడాలి? పంచతన్మాత్రలు ఈజ్ ఈక్వల్ టు పంచభూతాలు. ఈ రెంటికి ఎదురుగా వరుసగా పంచ ఇంద్రియములు. శబ్దానికి ఆకాశం చెప్పావు కదా, ఆకాశానికి ఏంటి? చెవులు. స్పర్శ వాయువు చెప్పావు కదా, వాయువుకి ఏమిటి? చర్మము. తర్వాత రూపము చెప్పావు, రూపముకి అగ్ని. అగ్నికి ఏమిటి? కళ్ళు. తర్వాత రస, రసానికి ఏంటి? జలము. జలమునికి ఏంటి? నాలుక. తర్వాత గంధ, గంధకి ఏం చెప్పాడు? భూమి. ఆ భూమికి వాసన. అంటే అర్థం ఏమిటి? నాసిక. వరుసగా 5టికి 5 చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అర్థం ఏమిటి అనమాట? మనకి ఈ 5 ఇంద్రియాలు మన శరీరానికి ఉన్నాయి కదా, ఈ 5 ఇంద్రియాలు శరీరానికి రావటానికి, ఈ శరీరం ఏర్పడటానికి మూలం ఏమిటి? పంచతన్మాత్ర. అట్లా ఆ పరమాత్మ యొక్క తత్వమాత్రల వల్ల ఈ శరీరం వచ్చింది అని చెబుతున్నాడు. ఈ శరీరం ఏమిటి? భౌతికమైనటువంటి శరీరం. ఈ శరీరం అనేటువంటి పార్థివ శరీరం అని అంటాం, లేక భౌతికం అటాచ్. ఈ శరీరానికి, ఈ శరీరం మీద 5 బాణాలు ప్రయోగించాడు. ఇది ఇప్పుడు ఒక విశేషం ఏమిటంటే, మన్మధుడు ఉన్నాడు. ఈ మన్మధుడు ఏం చేశాడనంటే, మన్మధుడికి ఒక పని అప్పచెప్పేసింది అమ్మవారు. ఏం పని అప్పచెప్పేసిందనంటే, తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సుని, బాణాన్ని ఈ మన్మధుడికి ఇచ్చింది. నువ్వు ఏం చేస్తావంటే ఈ సృష్టి చేయరా అని చెప్పింది. సృష్టి చేస్తూ ఉంటున్నావు వీటితోటి అన్నాడు. సరేనన్నాడు, చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే, ఈ చెరువు గడకి ఒక నారి కట్టాలి కదా, కట్టాడు. ఆ కట్టి ఏంటి? నారి, పుష్పముల యొక్క నారి ఒకటి కట్టాడు. నారి కట్టి దాని మీద ఒక 5 బాణాలు వేస్తున్నాడు. 5 బాణాలు ఏంటి? పుష్ప బాణాలు. ఎవరి మీద వేస్తున్నాడు? ఈ మనిషి మీద వేస్తున్నాడు. ఈ మనిషి మీద బాణాలు వేస్తున్నాడు. ఏంటంటే ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? పంచతన్మాత్రలో నుంచి వచ్చాడు, పార్థివ శరీరంలోకి నుంచి వచ్చాడు. ఈ బాణాలు కనుక వేస్తే వీడు వాటికి వశమైపోతాడు. ఇవి కూడా ఈ బాణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చిన పార్థివానికి నుంచి వచ్చినటువంటి పుష్ప బాణాలు. వాడి మీద వేస్తే వీడేమవుతాడు? నీకు వశమైపోతాడు. మన్మధుడికి వశమైపోతాడు. మన్మధుడికి వశమైపోయి ఏం చేస్తాడు అంటే, వీడు సృష్టి చేస్తుంటాడు. వీడు సృష్టి చేయాలంటే, ఇంకొకరిని సృష్టి చేయాలంటే
వీడిలో మన్మధుడు ప్రవేశిస్తేనే చేస్తాడు, లేకపోతే చేయడు. మన్మధుడు ప్రవేశిస్తేనే చేస్తాడు, లేకపోతే చేయడు వాడు. అది గొప్ప విశేషమైనటువంటి. ఇక్కడ దీనిలో అందుకనే సౌందర్య లహరిలో కూడా ధను పౌష్పం మౌర్వి అనేటువంటి శ్లోకంలో కూడా చెప్పాడు. కాబట్టి మరి ఎందుకు సృష్టి చేయాలి వీడు, వీడికి ఏం పని అని అంటే ఒకటి కారణం. ఎందుకంటే అనేక మంది జీవులు ఉన్నారు. ఈ జీవులు మోక్షాన్ని పొందకుండా ఉన్నటువంటి జీవులు ఉన్నారు. వాళ్ళు శరీరాలు తీసుకోవాలి, ఉపాధులు, రకరకములైన ఉపాధులు తీసుకోవాలి. పక్షులనుకో, జంతువులనుకో, మానవులనుకో, ఏవైనా సరే ఈ ఉపాధులు తీసుకోవాలి. ఈ ఉపాధులు తీసుకొని వాడు తాను సంపాదించుకునేటువంటి కర్మ ఫలాలని అనుభవించాలి కాబట్టి అందువల్ల వీడు మళ్ళీ పుట్టాలి అని అంటే నీ యొక్క కార్యక్రమం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎందుకనగా వీడు కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటుంటాడు. అందుకనేమో ద్వా సుపర్ణ సయుజ సఖాయ అనేటువంటి ఈ మంత్రంలో కూడా 2 పక్షులు ఉన్నాయి. 2 పక్షులు ఒక రకంగానే ఉన్నాయి, మార్పు లేదు. ఒక పక్షి మాత్రం ఆ కర్మఫలం తెచ్చుకొని చెట్టు మీద పెట్టుకొని తింటూ ఉన్నది. ఆ పక్కనే ఇంకొక పక్షి కూడా ఉన్నది, అది మాత్రం తింటలేదు, చూస్తూ ఉన్నది అని చెప్పి మన మంత్రంలో చెప్పేది. ఇట్లా ఈ పక్షి ఏం చేస్తుంది అనమాట, తడవకోసారి పోవటం అయిపోయింది, కర్మఫలం తింటాం, మళ్ళీ తింటానికి మళ్ళీ పరిగెత్తింది, తీసుకొచ్చి చెట్టు మీద పెట్టుకొని తింటుంది. చెట్టు ఏమిటి అని అంటే ఉపాధి, మన శరీరంలో కూర్చొని వాడు తెచ్చుకున్న కర్మఫలాలను తింటున్నాడు. ఆ కర్మఫలాలు ఎటువంటివి, పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు. పుణ్య పాప రెండిటికి సంబంధించినటువంటి వాటిని తింటూ కూర్చుంటాడు వాడు. మళ్ళీ ఇదే పని, వాడు పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం ఇదే పని, ఎప్పుడు చూసినా ఇదే. అంతేగాని నా వెంట 2వ పక్షి వస్తున్నది, ఈ పక్షిని ఏమిటి నన్ను చూద్దాం, ఎప్పుడు చూడలేదు, వస్తున్నదని గమనించాను కానీ చూడలేదే అని అనుకొని ఎప్పుడో ఒకసారి ఈసారి కర్మఫలాలకు పోకుండా నేను ఈ పక్షిని చూస్తా ఎట్లా ఉందో అని వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు, ఈ జీవాత్మ అనే పక్షి. చూసేటప్పటికి ఎలా ఉన్నాడు ఆ పక్షి అంటే, తనకి ఆ పక్షికి ఏమాత్రము భేదము లేదు. అరే నేనేనే అన్నాడు. నేనేని వెనక్కి తిరిగాడు కదా. వెనక్కి తిరిగాడంటే అర్థం ఏమిటి, ఈ ఇహలోకంలో నుంచి టర్న్ అయినాడు అని అర్థం. అది ఎప్పుడైతే ఇహలోకానికి సంబంధించినటువంటి అన్ని అజ్ఞానం ఇటువంటివి, అందుకనే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పేది. చివరికి మృత్యోర్మా అమృతంగమయ, అమృతత్వానికి పోవాలి, మోక్షానికి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూశాడు, అరే నేనే ఇన్నాళ్ళ నుంచి నేను గుర్తుపట్టకుండా నేను తిరుగుతున్నాను, ఇప్పుడు తెలిసిందే నాకు అంటే అజ్ఞానము తొలగినది, జ్ఞానము కలిగినది. అప్పుడు చూసి నేనే అనుకొని, కాబట్టి నేను ఆ ఎదురుగ్గా ఉన్నటువంటి ఆయన ఉన్నాడే అసలు ఎవరు, నేనే కదా, ఏమిటని చూస్తే ఇట్టిట్ట చేతులు కనిపిస్తుంది, ఏం కనపడటం లేదు, అర్థం కనపడుతున్నది అంటే అర్థం ఏమిటి, నేనే ఏకత్వము అనగా అర్థం ఏమిటి, అద్వైత బ్రహ్మము. చివరికి అద్వైతంలో కలిసిపోయినాడు, పరబ్రహ్మంలో కలిసిపోయినాడు ఈ జీవుడు అంటే మోక్షాన్ని పొందాడు. కాబట్టి అట్లా మోక్షాన్ని పొందనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కర్మఫలాలు అనుభవించాలి. కాబట్టి మన్మథ నీవు సృష్టి చేయరా, నువ్వు సృష్టి చేస్తూ ఉండు. మరి వాళ్ళందరి శరీరాలు ఇవ్వాలి కదా. శరీరాలు ఇవ్వాలి అని అంటే సృష్టి చేస్తూ ఉంటేనే కదా జరిగేది. మరి ఆ పని చేయాలి కదా. మరి ఇదంతా ఎవరి పని, ఇదంతా పరబ్రహ్మం యొక్క పని కాబట్టి చెయ్యాలి అని. అందుకని ఆయన 5 బాణాలని వేసేస్తుంటాడు. ఆ పుష్ప బాణాలు 5టి పేరేమిటంటే దీనిలో ఎలా ఉంటాయో చూడండి. 5 పుష్పముల పేర్లు: 1 అరవిందము, 2 అశోకము, 3 చూతము, 4 నవమల్లిక,
ఐదవది నీలోత్పలం. ఇది 5 బాణములు, 5 పుష్పాలు. అరవిందమశోకంచూతంచ నవమల్లిక నీలోత్పలం. 5 పుష్పాలు. ఈ 5 పుష్పాలను ఏం చేస్తాడు ఈ మన్మథుడు? బాణాలు ప్రయోగించాడు. చెరుకు గడ మీద పెట్టి ప్రయోగించాడు. ఆ ప్రయోగించేటప్పటికి చెరుకు గడ చాలా మెత్తంగా ఉంటుంది కదా, పైగా తీయగా కూడా ఉంటుంది. అందువలన తీపి పదార్థాలు కూడా ఇవి, మంచి వాసన కూడా వస్తుంటాయి ఇవి. కాబట్టి తీపి వాసన అనేటప్పుడు మనవాడికి భలే ఇష్టం. తీపి వాసన, తీపి నాలుగుకి, వాసన ముక్కుకి, ఇవి అలాగే ఇష్టం మనవాడికి. కాబట్టి వచ్చి పడుతున్నాయి బాణాలు వీడి మీద. ఈ బాణాలు వచ్చి పడేటప్పటికి అరవిందము మొట్టమొదటి వచ్చి పడదు. అరవిందం వచ్చి పడేటప్పటికి వీడికి సమ్మోహనము కలిగింది. మోహనం, సమ్మోహం అంటే అర్థం ఏమిటి? మోహనం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఒక రకంగా ఎవరో పెళ్లి చూపులు అనుకోండి, కాసేపు అనుకుందాం కొంతసేపు. వీడు చూశాడు. వీడు చూసినప్పుడు ఆ మన్మధుడు ఏం చేశాడంటే అరవిందం అనేటువంటిది ఒక బాణం వేసేసాడు వీడి మీద. అట్లనే అవతల మనిషి మీద కూడా ఒక అరవిందం అనే బాణం వేసేసాడు. ఈ 2 బాణాలు పనిచేసేసి సమ్మోహనము పడ్డాయి. అప్పుడు ఆ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని అడిగా, ఇష్టమేనా? ఇష్టమేనా? అటు ఇటు, ఓ వెరీ గుడ్, ఇష్టమే. కొంతమంది అనుకుంటుంటారు, ఏమిటి గుంపలు దగ్గర ఇష్టపడ్డారు ఏమిటి? వీడేమో నల్లంగా ఉన్నాడు, ఆ పిల్లేమో ఎర్రంగా ఉంది, ఇష్టపడ్డారేమిటి రా వీళ్ళు? మిగిలినటువంటి వాళ్ళు అంటాం. వీడు చూస్తే కోతిలాగా ఉన్నాడు, ఇష్టపడ్డం ఏమిటిరా వీళ్ళు అని మామూలు జనం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి? అరవిందము అనేటువంటి ఈ సమ్మోహనం ఆ పుష్పం వేసేటప్పటికి చూసారా మరి ఎట్లా పనిచేస్తున్నది? అయితే అంటే మోహనంలోకి పడేసింది, అంతేగాని ఇంకా వేరే ఆలోచనలోకి అసలు పోలేదు అసలు వాళ్ళు. అట్లా కొన్ని చోట్ల చూస్తుంటే ఏదో అమ్మాయి బంగారం లాగా ఉంటుంది, వీడేమో నల్లంగానో ఏమో ఉంటాడు. ఏమిరా ఇష్టంరా అని అంటే నాకు ఇష్టం లేదు. ఊరే నీ దుంప, నీ మొహానికి తగ్గట్టుగా బంగారానికి వచ్చి పెడితే ఇష్టం లేదంటావేమిట్రా నువ్వు? ఇటువంటివి మనకు ఈ జగత్తులో కనబడుతుంటాయి. దీనికి కారణం మనకి కనబడకుండా ఉన్నటువంటి ఆ మన్మధుడు వేసేటువంటి బాణం ఇది. కాబట్టి అరవిందం అనే పుష్పం వేసేటప్పటికి సమ్మోహనం కలుగుతుంది. అశోకం అనేటువంటి పుష్పం వేసేసరికి ఉన్మాదము కలుగుతుంటుంది. ఉన్మాదం అంటే పిచ్చిగా, అంటే అర్థం ఏమిటనమాట? ఆ సుఖాన్ని అనుభవిస్తే దాకా వీడికి ఉన్మాదమే. ఈ ఉన్మాదంలో ఏ పని చేస్తాడో పొందటానికి. అట్లా సూతము, శోషణం. ఈ శోషణం, సూతం అంటే మామిడి పుష్పం అని అర్థం. దీంతో శోషణం అయిపోతాడు, ఇక దిగులు పడిపోతాడు వీడు. అట్లా అనమాట. నవమల్లిక, తాపనం పొందుతాడు. ఆ మనిషిని చూసిన దగ్గర నుంచి నేను పొందలేకపోయినానే అని తాపనం పొందుతాడు. నీలోత్పలము, స్తంభనంలోకి చివరికి స్తంభించుకొని పోయి అదే తన యొక్క కోరిక నెరవేరలేదని అలా ఆయన ఎలా ఉంటే నిశ్చలంగా ఉండిపోతాడు. ఏమాత్రం అతనికి అనగా అర్థం ఏమిటి? చివరికి చివరి పరిస్థితి ఉంటే స్తంభంలాగా అయిపోతాడు వీడు, ఎప్పుడైతే ఆ కోరిక మాత్రం నెరవేరినప్పుడు. కాబట్టి వరుసగా నెరవేరుతూ ఉంటుంటే ఈ విధంగా పనికి వస్తుంటాయి అని చెప్తాం. అంటే ఏమిటనమాట? ఆ మన్మధుడు తను వశం చేసుకుంటుంటాడు, ఆ తాపనం కూడా కలిగిస్తుంటాడు. వధూవరులకు లేకపోతే ప్రేయసి ప్రేమికులకు ఇవన్నీ కూడా కలిగిస్తూ ఉంటుంటాడు. ఆ కలిగించి ఇద్దరికి ఉభయులకి కలిగించి సృష్టి చేస్తాడు. అది చేస్తున్నాడు. ఇది మన్మధుడు చేసేటువంటి పని. మన్మధుడికి అప్పచెప్పింది అమ్మవారు. అమ్మవారు ఏం చేసిందంటే తన దగ్గరున్న ఇట్టుకోదండము, తన దగ్గర ఉన్నటువంటి పుష్పబాణాలని డూప్లికేట్స్ ఇచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డూప్లికేట్స్ అంటే ఆ చెరుకు గడలోంచి ఒక కాంతి వచ్చింది, ఒక చెరుకు గడ అయిపోయింది. ఈ పుష్పబాణాల్లోంచి ఒక కాంతి వచ్చింది, అది అయిపోయింది. డూప్లికేట్స్ ఇచ్చింది. ఒరిజినల్స్ ఆమె దగ్గరే ఉన్నాయి, జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చింది. అర్థం కాల? ఈ ఒరిజినల్స్ ఇక్కడే ఉన్నాయి అమ్మవారి దగ్గర. అయితే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్స్ ఉన్నాయి కదా, ఈ ఒరిజినల్స్ కన్నా ప్రయోగిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మార్పు వస్తుంది, దానికి వ్యతిరేకం వస్తుంది. దానికి వ్యతిరేకం వస్తుంది.
వాడు ప్రయోగించినటువంటి వాటి సమ్మోహనాలు అవన్నీ కనుక వస్తున్నాయి కదా, ఆ అమ్మవారు ప్రయోగించేటువంటి వాటికి మాత్రం అవి రావు. ఇవి ఏమవుతాయి అనంటే పూర్తిగా జ్ఞానపరమైనటువంటివి, జ్ఞానపరమైన సువాసనలతోటి ఉండేటువంటివి అని చెబుతున్నాడు. ఈ పంచ ఇంద్రియముల మీద అంటే పంచ జ్ఞానేంద్రియముల మీద జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాసనలు. అది ఎప్పుడు అమ్మవారు ప్రయోగించేది అట్లా ఉంటుంది. అమ్మవారికి ఆ మన్మథుడికి ఉన్నటువంటి వ్యతిరేకం అది. అయితే మన్మథుడు ఎవరు? అమ్మవారి యొక్క శిష్యుడే. మన్మథుడు శ్రీ విద్యా మంత్రాన్ని చేసి జపించి, శ్రీ విద్యా మంత్రాన్ని జపించి అమ్మవారి దగ్గర నుంచి ఇచ్చు కోదండాలు తెచ్చుకున్నాడు. శ్రీ విద్యా మంత్రాన్ని జపించినటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. 12 మందిలో మొదటి వాడు మన్మథుడు. ఆ మన్మథుడు జపించినటువంటి శ్రీ విద్యా మంత్రం మొట్టమొదటి మంత్రం. అట్లా 12 మంది జపించారు. 12 మందిలో అగస్త్య మహర్షి ఒకళ్ళు, అట్లా అన్నాడు. దుర్వాస మహాముని ఇంకొకరు, విష్ణుమూర్తి విష్ణు ఆయన. ఇట్లా ఈ విధంగా శ్రీ విద్యా మంత్రాన్ని జపించి అనగా అమ్మవారిని ఆరాధించి వాళ్ళు గొప్పమైనటువంటి కార్యాలు నిర్వహించారు. అందువల్ల శ్రీ విద్యా మంత్రం అనేటువంటిది అత్యంత శ్రేష్టము, అత్యంత గొప్పది, ఉన్నతమైనటువంటిది శ్రీ విద్యా మంత్రం. ఆ శ్రీ విద్యా మంత్రం తోటి సమానమైనటువంటి మంత్రమే గాయత్రి మంత్రము. అది అందువల్ల గాయత్రి మంత్రాన్ని బ్రాహ్మణులు ఉపదేశం తీసుకొని ఉపనయన సందర్భంగా తీసుకొని వాళ్ళు గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. అలానే మిగిలినటువంటి మిగిలిన వాళ్ళందరూ చాలా మంది మిగిలిపోతారు కదా. మరి అటువంటిప్పుడు స్త్రీ పురుషుల్లో చాలా మంది మిగిలిపోతారు కదా, వాళ్ళు ఉద్ధరింపబడాలని వ్యాస మహర్షి శ్రీ విద్యా మంత్రాన్ని ఇచ్చారు. ఈ శ్రీ విద్యా మంత్రం అనేటువంటిది దీనిలో మనకు త్రిపుర రహస్యంలో ఉన్నది. ఆ శ్రీ విద్యా మంత్రం అనే రహస్యం ఉంది. ఆ శ్రీ విద్యా మంత్రం ద్వారా చాలా మంది ఇప్పుడు ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శ్రీ విద్యా మంత్రాన్ని కూడా ఉపాసన చేస్తారు వాళ్ళు. అది శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసన చేయడం అంటే ముందు బాలామంత్రము, తర్వాత పంచదశి, షోడశాక్షరి అయితే అప్పుడు మంత్రం పాదుకాంతంలోకి వస్తాడు. అనగా ఒక్కొక్క మెట్టు అనమాట. అది అలా ఆ మంత్ర దీక్షలు తీసుకొని చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు శక్తి సంపన్నులు. వాళ్ళకి ఇప్పుడు కూడా అనారోగ్యాలు లేవు. అంటే అనారోగ్యం టాబ్లెట్ వేసుకున్నా కానీ ఏమి వాళ్ళకి ఇదిగా అని అనిపించదు. ఊరికే దేహానికి సంబంధించినటువంటిది అంతే ఇది. అంతేగాని పూర్తిగా క్రియలలో జ్ఞానపరంగా క్రియలు కానీ ఏవైనా సరే ఏ మార్పు లేదు. కొంతమందిని నేను చూస్తున్నా, టాబ్లెట్ వేసుకుంటారు, 86 ఏళ్ళు ఉన్నాయి, ఉపన్యాసం చూస్తుంటారు, శుభ్రంగా తింటారు, తిరుగుతుంటారు. ఇది అక్కడ గొప్ప విశేషం. శరీరానికి సంబంధించిందే టాబ్లెట్. అంటే లోపల అమ్మవారు ఉంది కదా, అమ్మవారే తిప్పుతుంటుంది. అది ఇక్కడ విశేషం. ఎందుకంటే మనకి ఆ మంత్ర దీక్షలు అట్లా ఉంటాయి అన్నమాట. అది సరే, ఇక్కడ చెబుతున్నాడు అమ్మవారి యొక్క 5 బాణాలు మనకు మీద ప్రయోగించబడితే 5 బాణాలు అనగా 5 ఇంద్రియాలను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తాయి అని అర్థం. 5 ఇంద్రియాలు జ్ఞాన మార్గం. మరి మన్మథుడు వేస్తేనేమో విషయ సుఖాలు అమ్ముడుపోతాయి. మన్మథుడు కనుక బాణాలు ప్రయోగిస్తే ఈ 5 ఇంద్రియాలు విషయ సుఖాలు అమ్ముడుపడిపోయి ఈ విషయ సుఖాలు అనుభవించడం, సమ్మోహనం పడటం, ఉన్మాదం పడటం, ఈ విధంగా వెళ్ళిపోతాయి. అనగా ఏంటంటే వీడు అజ్ఞానం అనే మార్గంలో పడిపోయి నెమ్మదిగా క్రమక్రమంగా ఈ భవసాగరంలో పడిపోతాడు. భవసాగరంలో పడి మునగానం తేలానం, ఈ సాగరంలో పడుతుంటాడు, మునుగుతుంటాడు, తేలుతుంటుంటాడు. ఎంతసేపటికి అక్కడే ఉంటాడు, ఒడ్డుకు చేరడు. ఎంతసేపటికి ఒడ్డుకు చేరడు వీడు. ఎంతసేపటికి చల్లంగా ఉంది కదా మునుగుతాడు. మునగంగా లోపల ఇది ముసలు పట్టుకుంటుంది. అబ్బో ముసలు పట్టుకుంటురా అని దాంతో వదిలించుకునేసరికి సరే
వదిలించుకొని పైకి వచ్చాడు. రారా ఒడ్డుకి, చల్లంగా ఉంది, ఉంటా ఇక్కడే అంటాడు. అంటే ఏమిటనమాట, ఈ సాంసారికమైనటువంటి దానిలో కష్టము సుఖాలు రెండు ఉన్నాయి. వీటిని అనుభవించుకుంటూ కూర్చుంటాడు. స్వీటు హాటు, ఇది మనం అంటాం చూడండి, ఏమండి స్వీటు హాటు పెడుతున్నాం తినండి, దాని అర్థం అది. అసలు చాలా మందికి తెలియదు. చూడండి, సహజంగా అందరూ స్వీట్ హాట్ పెడతారు, ఒక్క స్వీట్ మాత్రం పెట్టి ఊరుకోరు, హాట్ కూడా పెడతారు. కేవలం హాట్ పెట్టి స్వీట్ పెట్టకుండా ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిద్ధాంతము అని అంటే మనకి ఇక్కడి నుంచే వచ్చింది. ఈ భవసాగరంలో స్వీట్ హాట్ తింటున్నావయ్యా, ఒకసారి గుర్తు తెచ్చుకో. ఈ సంసార సాగరంలో కష్ట సుఖాలు అనుభవిస్తున్నావు, ఒక్కసారి ఆ కష్ట సుఖాల నుంచి బయటపడటానికి అమ్మవారిని పట్టుకోవయా అని అర్థం. స్వీట్ హాట్ పెట్టారంటే అది అర్థం. అదేనమాట, అంత విశేషం అనమాట. కాబట్టి అమ్మవారి యొక్క 5 బాణాలు ఏం పని చేస్తే జ్ఞాన మార్గం వైపు నడుపుతూ ఉంటుంటాయి. ఆ జ్ఞాన మార్గం వైపు వెళుతున్నాడు కాబట్టి అప్పుడు విషయములన్నిటిని కూడా వదిలేసేస్తుంటాడు. అదే గీతలో చెబుతుంటాడు, విషయా వినివర్తంతే నిరాకారస్య దేహినః రసవర్త్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయములన్నీ తొలగిపోయినప్పుడే ఈ విషయ వాసనలు పోతాయి, అప్పుడే పరమాత్మ సాక్షాత్కారం అవుతుందని మనకు ఈ 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞత గురించి చెప్పాడు. 18 శ్లోకాలు చెప్పాడు. అందరూ కూడా ఈ 18 శ్లోకాలని అర్థం చేసుకొని, అనగా వ్యాఖ్యాన గ్రంథం చూసి అర్థం చేసుకొని ఉంటే అప్పుడు మనకు కొత్త విశేషాలు తెలుస్తాయి. అట్లా అనమాట అది. కాబట్టి ఇక్కడ దీనిలో చెప్పేది ఏంటనమాట, స్థిత ప్రజ్ఞత కలుగుతుంది అమ్మవారిని యొక్క ఆ పంచ బాణములను చూసి. పంచబాణములు అమ్మవారు మన మీద ప్రయోగించినప్పుడు మనకు ఒక స్థిత ప్రజ్ఞత ఏర్పడుతుంది. స్థిత ప్రజ్ఞత ఏర్పడ్డది అని అంటే మనకు అమ్మవారి యొక్క సాక్షాత్కారానికి మెట్టు లభించింది పైకి, అమ్మవారి దగ్గర చేరటానికి. స్థిత ప్రజ్ఞత లేనిది ఎందుకు పనికిరాడు. లోకంలో కూడా స్థిత ప్రజ్ఞత ఉంటేనే వీడు. స్థిత ప్రజ్ఞత లేకుండా ఉన్నాడు అని అంటే కొన్ని పట్టించుకోడు. స్థిత ప్రజ్ఞత అంటే మొట్టమొదటి కోపాన్ని అణుచుకోవాలి, కోపాన్ని జయించాలి, అక్కడి నుంచి విషయ సుఖాలను జయించాలి. ఈ విషయ సుఖాలను జయించాలి అని అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి చూశారు, వాటిని అర్థం చేసుకొని వాటిని వశం చేసుకోవాలి, ధర్మ మార్గం వైపు నడుపుతుండాలి. అందుకనే అమ్మవారి 4 చేతులు కనబడుతున్నాయి. 4 చేతులు అంటే అర్థము ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇది అనగా 4వ మెట్టు ఏమిటి, మోక్షము. మొదటి మెట్టు ఏమిటి, ధర్మము. కాబట్టి ధర్మం అనేటువంటి మొదటి మెట్టు ఎంత బలంగా ఉంటే పైనున్న 3 మెట్లు అంత సులభంగా ఎక్కుతాం. ధర్మం అనేటువంటి మొదటి మెట్టు ఎంత బలహీనంగా ఉంటే పై 3 మెట్లు ఎక్కలేవు. ఎంతసేపటికి ఆ ధర్మం అనే మెట్టు దగ్గరే కూర్చొని కింద పడి మీద పడి చివరికి అక్కడే కూర్చుంటాం. అందుకని ధర్మం అనేటువంటిది అర్థంలో గెలుస్తుంది. ఆ తర్వాత కామం ఉన్నది, ఆ కామంలో ఏంటి, ధర్మ అర్థాలు కామాలు కూడా 2 కూడా కలుస్తాయి. ఈ 3 కలిసి చివరికి మోక్షంలోకి వెళ్ళిపోతాయి. ఈ ధర్మం అనేటువంటిది పూసల్లో దారంలాగా వస్తుంటుంది. అందుకనే ధర్మం అనేటువంటిది ఏం చెబుతున్నది, వేదము ధర్మం చెబుతున్నది. వేదము అనే దానికి అర్థము జ్ఞానము అని అర్థం. వేద జ్ఞానే అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చినటువంటిది అనమాట. కాబట్టి జ్ఞానం అనమాట అది. కాబట్టి ధర్మం అని అంటే ఇంకో దానికి జ్ఞానము, జ్ఞానం అనేటువంటిది ఉండాలి. ఉంటేనే ఈ జీవాత్మ పరమాత్మ దగ్గరికి చేరుతాడు. ఈ జీవాత్మ శరీరం పొందినంత కాలం, మానవుడుగా ఉన్నంత కాలము క్రమముగా నెమ్మదిగా అతడు జ్ఞానపరుడై జ్ఞాన నిష్ఠాపరుడై ఉంటాడు. అతడు శాంతిని పొందుతాడు అని చెప్పడం దీనిలో ముఖ్యంగా భగవద్గీతని గురించి చెప్పాడు. అలానే రామాయణంలో సుందరకాండలో ఆంజనేయ స్వామి చెబుతారు, వీటన్నిటికీ మూలం ఏమిటంటే మనస్సు అని చెబుతాడు. ఇప్పుడు రాబోతుంది, రేపు 11వ సర్గలో రాబోతుంది.
మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తంతే. మనోహి మనస్సే కదా సర్వేషాం హేతు, అన్నింటికీ కారణం. అన్నింటికీ కారణం ఏమిటి? మనస్సేనండి అని. ఇంద్రియాణం ప్రవర్తంతే, ఇంద్రియములన్నీ కూడా మనస్సుకి ఆధీనమై ఉండి ఆ మనస్సు చెప్పినట్టుగా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి మనస్సే మూలము వీటన్నిటికీ. కాబట్టి ఆ మనస్సుని జయించాలి, మనస్సుని లగ్నం చేసుకోవాలి, తన వశం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు శుభ అశుభ స్వస్థాసు, శుభకర్మలు అశుభ కర్మల యందు తెలుసుకొని అప్పుడు ప్రత్యవేసు వ్యవస్థితం, దేని మీద శుభకర్మలు ఏవైతే ఉన్నదో దాని మీద సువ్యవస్థితం నిలబడి ఉంటాడు. కాబట్టి మనస్సే అన్నిటికీ కారణం కాబట్టి శుభాశుభములన్నిటి కూడా వాటి యొక్క వెంగడింపు తెలుసుకొని చివరికి శుభకర్మ మీద స్థిరమై ఉంటాడు అని సుందరకాండలో హనుమ చెప్పినటువంటి ఈ నీతి అనమాట ఇది. ఇట్లా అనమాట ఇది. కాబట్టి మనస్సు అనేటువంటిది అంత విశేషమైనది. కాబట్టి 4 చేతుల యొక్క విశేషం చెప్పారు. ధర్మ అర్థ కామ మోక్షములు అనగా అమ్మవారిని చూడంగానే ఇప్పుడు అనిపిస్తుంది, అమ్మవారు చూడంగానే అమ్మవారు ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి 4 చేతులు చూపిస్తున్నది అంటే అర్థం ఏమిటి? నీకు మోక్షం ఇస్తున్నాను అని అర్థం. ఏది? లలితా రహస్య సహస్రనామాలలో మొట్టమొదట అమ్మవారు మనకి ఏం చెబుతున్నది అంటే నీకు మోక్షం ఇస్తున్నాను రా. నువ్వేదో నన్ను ఏదో సంపదలు అడగాలని, అవి అడగాలని, ఇవి అడగాలని వస్తున్నావే. మొట్టమొదట నా ఇంపార్టెన్స్ ఏమిటంటే, నా ఇంపార్టెన్స్ మొట్టమొదట పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపిణి నేను. పరబ్రహ్మం ఏమిటనమాట? మోక్షాన్ని అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి నేను మోక్షాన్ని అనుగ్రహిస్తాను. కాబట్టి నువ్వు నా 4 బాకులను చూశావు, కాబట్టి నీకు మోక్షాన్ని అనుగ్రహిస్తాను అని అర్థం. అది వీళ్ళు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే అమ్మవారి యొక్క శిరస్సు మాత్రం కనపడలేదు. మనం బొమ్మలు చూస్తుంటాం ఆలయానికి వెళ్ళినప్పుడు, శుభ్రంగా మామూలుగా అమ్మవారి శిరస్సు అలంకరణ అన్ని చూస్తూనే ఉంటుంటాం, 4 చేతులు అన్ని చూస్తుంటాం. అమ్మవారి 4 చేతులే కనపడుతున్నాయి, ఇంకేం కనపడలేదు. పాదాలు కనపడలేదు, తర్వాత కటి కనపడలేదు, శిరస్సు కనపడలేదు, ఇంకేం కనపడ. 4 చేతులు మాత్రం ఒక బొమ్మ కనపడుతున్నది, ఇంకేం కనపడలా. శరీరం ఏం కనపడలా. ఏమిటి 4 చేతులు అని అంటే ధర్మ అర్థ కామ మోక్షములు, మోక్షాన్ని ఇస్తాను అని అంటున్నది. మొట్టమొదటి ఇచ్చేది అది. అందుకనే వ్యాసులు వారు మొట్టమొదటిగా అమ్మవారి యొక్క 4 చేతులే చూపిస్తున్నారు. ఇది అర్థం. ఆ 4 చేతుల యొక్క గొప్ప విశేషం ఇది. ఈ 4 చేతులు ధర్మ అర్థ కామ మోక్షములు అన్నారు కొంతమంది, కొంతమంది ఏమో 4 వేదాలు అన్నారు. 4 వేదాలు, వేదాలు 4 కదా, అట్లా ఈ విధంగా భావం చేస్తారు. కానీ ఏమైనా సరే దీనిలో మాత్రం ధర్మ అర్థ కామ మోక్షములు అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. మొట్టమొదటి 4 చేతులు దర్శించినప్పుడు 4 చేతుల యొక్క అర్థం తెలుసుకో, ఆ తెలుసుకొని అప్పుడు అమ్మవారిని స్తుతించుము అని ఇక తర్వాత విషయంలో పోతున్నాడు. ఇక్కడ చూసుకోండి ఎంత మార్చాడో చూసుకోండి. 12వ నామంలో ఇప్పుడు చెబుతున్నాడు నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలా అని చెప్పాడు. ఇక్కడ షోడశాక్షరి, ఇది 16 అక్షరాల నామం. ఈ చదివేటప్పుడు కూడా కొంతమంది నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఈ విధంగా చదువుతారు. ఇది ఏంటో అర్థం ఏంటి? వెంటనే అర్థం చేసుకోవాలి. అమ్మవారు అంటే నేనేం చెప్పాను రా, నువ్వేం చేస్తున్నావు అని అంటుంది. నేనేం చెప్పాను? గురువు గారి దగ్గర పోయి నేర్చుకోమని చెప్పానా? నువ్వేం చేస్తున్నావు? పుస్తకం ఉంది కదా అని, వాడెవడో చదువుతున్నాడు కదా అని నేను కూడా అట్నే చదవాలి, నువ్వు కూడా చదువుతున్నావు కదా. నీ పేరు ఉంది కదా, ఈ శ్రీ మహాలక్ష్మి అని ఉంది కదా, అది నేను పలుకుతా. శ్రీమా హా లక్ష్మి రా, ఒప్పుకో మరి.
నువ్వు ఒప్పుకో శ్రీమా అన్నాను, తర్వాత హా అన్నాను, లక్ష్మి అన్నాను, పిలుస్తున్నాను. ఒప్పుకో మరి నువ్వు. నేనెట్టు ఒప్పుకుంటాను, మరి నేను కూడా ఒప్పుకోవాలనా? అది అదే అందుకని ఎందుకనంటే ఈ నామాలు మంత్రమయమైనటువంటి నామాలు, ఈ 1000 నామాలు. ఇవి ఏమిచ్చాడో ఎట్లనో అట్లనే చదవాలి. అందులో ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఇవి, చివరిన అలా దీర్ఘం ఉంది కాబట్టి ఆపకుండా చదవాలి. నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలా, అది అలా చదివితే అమ్మవారు ఓహో నన్ను పిలుస్తున్నాడు రా, ఎవడెవడో వీడు భక్తుడు అనుకుంటాడు. అట్లా అనమాట. అది ఇక ఆ తర్వాత అర్థం చెప్పుకునేటప్పుడు ప్రతి మాటకి అర్థం చెప్పుకోవచ్చు మనం. అట్లా అంటే ఎర్రని కాంతులో నిండి ఉన్నటువంటి అమ్మవారు అని చెబుతున్నారు. ఈ బ్రహ్మాండముల యొక్క సమూహములన్నీ కూడా అన్ని ఆ ఎర్రని కాంతులలో నిండిపోయి ఉన్నాయి అని చెబుతున్నది అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే 1000 సూర్యులు ఒక్కసారి గనక వస్తే ఎంతటి కాంతో అంతటి కాంతి. ఆ మాట 6వ నామంలో ఉంది. ఉద్యద్భాను సహస్రాభ, అది ఉద్యద్భాను సహస్రాభ. సహస్ర అంటే అనేకమైనటువంటి సూర్యులు ఉదయిస్తే ఎంతటి ఎర్రని కాంతి ఉంటుందో అంత. లెక్కకు 1000 అని చెప్పారు, లెక్క పెట్టాల 1000 అని. ఇక్కడ 1000 అనే దానికి అర్థం అనేక, లెక్కలేనన్ని అని అర్థం. అదే విషయం గీతలో కూడా వచ్చింది. గీతలో కూడా యుగపద్దు ఒక్కసారిగా 1000 సూర్యులు ఉదయిస్తే ఎంతటి కాంతో అంత కాంతిని గీతలో కూడా వచ్చింది అనమాట. అంతటి ఎర్రని కాంతి. ఆ ఎర్రని కాంతిలో ఏమిటి బ్రహ్మాండములు ఎన్ని, 1 2 మంది ఒక బ్రహ్మాండం అండి. మనకు కనపడుతున్నది ఒక బ్రహ్మాండమే, మన కంటికి కనబడుతుంది. ఎటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో మన బ్రహ్మాండం పైన ఆకాశాన్ని చూసాం, ఆ నక్షత్రాలు అన్ని కనబడుతున్నాయి. కింద భూమి ఇదంతా కనబడుతున్నాం, ఒక బ్రహ్మాండం. మళ్ళీ ఇంకొక ఎక్కడో నక్షత్రమో ఏ గ్రహం మీదనో పైన ఎక్కడో తోడు కూర్చున్నాం, అక్కడ చూస్తే మళ్ళీ ఒకటి కనబడుతుంటుంది. ఇంకో చోట కూర్చున్నాం, మళ్ళీ ఇంకోటి కనబడుతుంటుంది. ఇప్పుడు పైన నక్షత్రాలు ఉన్నాయి కదా, ఉదాహరణకి చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు మనం చూస్తున్నటువంటి గ్రహాలు ఉన్నాయి, మన సూర్యాది గ్రహాలు వీటికన్నా కోట్ల రెట్లు పెద్దవి. అది ఒక్కోటి ఒక్కొక్క లోకం. అది అక్కడి నుంచి చూస్తే మళ్ళీ అంత కనబడుతుంది, అక్కడి నుంచి చూస్తే ఇంకో చోట. అలా చూస్తే ధ్రువమండలం దగ్గరికి పోయినాం, చివరి ధ్రువమండలం. ఆ ధ్రువమండలం అనేటువంటిదే స్వర్గం, దివి. అదే అనమాట. అందుకని అంత విశేషములు అంట అమ్మవారి యొక్క ఎర్రని కాంతులలో ఇన్ని ఉన్నాయి అని చెబుతున్నారు. అట్లా ఇన్ని మండలాలు, ఈ బ్రహ్మాండ మండలాలు ఉన్నాయి అని చెబుతున్నారు. అట్లా అనమాట. ఇక్కడ విశేషము, దీనిలో ఒక విశేషంగా వస్తున్నది. అమ్మవారి శరీరంలో అగ్ని సూర్య చంద్రులు వరుసగా ఉన్నారు. అగ్ని సూర్య చంద్రులు వీళ్ళ యొక్క 108, 116, 136 మొత్తం 360 కిరణాలు. 360 కిరణాలు. 360 కిరణాలు అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఏమిటంటే ఒక వృత్తం గీసాము, లెక్కల్లోకి వస్తాం. ఈ లెక్కలో వస్తున్నప్పుడు వృత్తంలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? 360 ఉన్నాయి. 360 ఉన్నాయి అనగా అర్థం ఏమిటి? ఆ వృత్తం చుట్టూ 360. అది ఒక అండం ఇక్కడ చెబుతున్నారు, అదొక బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలో 360 ఉన్నాయి. ఈ 360ని విభాగిస్తే సూర్య చంద్ర అగ్నులకు వరుసగా చూస్తే చంద్రుడికి 136 కిరణాలు వస్తాయి. అలా అనమాట. ఆ కిరణాలు అనేక కోట్లుగా కిరణాలు అనగా ఒక బ్రహ్మాండంలో ఉన్నాయి. ఇంకో బ్రహ్మాండం ఇట్లా ఒక్కొక్క బ్రహ్మాండంలో 360. దీనిలో ఏం చూస్తున్నాడు? మన బ్రహ్మాండంలో వరుసగా ఇది చెబుతున్నాడు పృథివీ తత్వము, అలానే జలతత్వము, ఈ విధంగా వరుసగా చెబుతున్నాడు. ఇది ఎక్కడ ఉన్నది ఈ లెక్క అంటే సౌందర్య లహరిలో ఉన్నది ఈ లెక్క. సౌందర్య లహరిలో ఇక్కడ చెబుతున్నాడే 360 డిగ్రీలు. ఒక్కొక్క దానిలో మొట్టమొదటి పృథ్వీ తత్వంలో 56 డిగ్రీలు ఉన్నాయి.
తర్వాత 52 ఇదనమాట. షట్పంచాశతు ఎక్కడొచ్చింది ఆ మాట? సౌందర్యలహరిలో. సౌందర్యలహరి కూడా అంటే మీరు అసలు ఏం చదవట్లేదు, మరి ఏం చదువుతున్నారో అర్థం కావట్లేదు. సౌందర్యలహరి చదవాలి. సౌందర్యలహరి లలితా రహస్యసహస్రనామాలు ఒక్కటే. లలితా రహస్యసహస్రనామాల యొక్క సారమంతా కూడా సౌందర్యలహరి. ఇది అర్థం చేసుకుంటూ పక్క అది కూడా చదవాలి. అప్పటికి నేను దీనిలో చాలా శ్లోకాలు సౌందర్యలహరిలో ఉన్న శ్లోకాలు ఇచ్చాను నేను. ఆ శ్లోకాలను అనుసంధానం చేసుకోండి. షట్ పంచాశతు దివి, దివి దగ్గర నుంచి పైనుంచి వస్తాడనమాట. చివరికి వచ్చేటప్పటికి షట్పంచాశత్ అంటే 56. ఈ 56 ఎవరికి? మూలాధారము భూమి. 6 చక్రాలు మనకి కింద నుంచి మూలాధారం నుంచి పైకి 6 చక్రాలు. ఈ 6 చక్రాలు ఉన్నది ఆజ్ఞా చక్రం. మనస్సు అనేది ఆజ్ఞా చక్రం. ఒక్కొక్క చక్రంలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అది ఇక్కడ ఒక విశేషం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమిటంటే అమ్మవారు ఎక్కడ ఉద్భవించింది? మన యొక్క ఆజ్ఞాచక్రంలో ఉద్భవించింది. ఆజ్ఞాచక్రంలో ఏం చేశారు అంటే యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసినప్పుడు దేవతలందరూ కూడా యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసినప్పుడు అమ్మవారు ఉద్భవించింది. అమ్మవారు ఉద్భవించినటువంటి అమ్మవారు వరుసగా 4 చేతులు కనబడ్డాయి. ఆ తర్వాత అమ్మవారి యొక్క విశేషమైన కాంతులు చెబుతూ అమ్మవారు అనేక బ్రహ్మాండాలు సృష్టించింది అని చెబుతూ ఒక్కొక్క బ్రహ్మాండంలో ఏవి ఎలా ఉన్నాయో చెబుతున్నాడు. ఇప్పుడు మన బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎక్కడ మన బ్రహ్మాండం అంటే మన శరీరమే. అది మన శరీరం అనేటువంటిది మొత్తము భూహు భువః సువః. అది మన శరీరము భూలోకము, భువర్లోకము, సువర్లోకం 3 లోకాలు ఉన్నాయి మన శరీరంలో. మన శరీరంలో మొత్తం అమ్మవారు ఉన్నదని అంటే అమ్మవారు ఎక్కడైతే ఉన్నదో అక్కడ అన్ని కూడా లోకాలన్నీ ఉంటాయి. సమస్త లోకాలు ఉంటాయి. సమస్త దేవతలు ఉంటారు. అందరూ ఉంటారు. అమ్మవారు ఎక్కడైతే ఉంటే అక్కడల్లా. కాబట్టి మనలో అమ్మవారు కూర్చొని ఉంది కాబట్టి అందరూ అన్ని లోకాలు ఉన్నాయి. అది విశేషం. అనగా అర్థం ఏంటి? మన ఈ శరీరం ఎటువంటి శరీరం అనమాట? సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపమైనటువంటి శరీరము. అందుకనే ఏ దేశానికి లేనటువంటి ఒక సుగుణము, ఒక ఆచారము, సంస్కారం మన ఇండియాకే ఉంది. అదేమిటంటే మిగిలిన దేశాల వాళ్ళకి లేదు. వాళ్ళు నమస్కారం అండి, లేకపోతే షేక్ షేక్ షేక్. చేతులు షేక్ అంటే ఏంటంటే కదిలిపోతూ ఉండాలి, చలనం అనమాట. షేక్ అంటే కదా, అదేలే మనం నమస్కారం పెడతాం. వాళ్ళు షేక్ కావాలి, చేతులు షేక్ షేక్ కావాలి. అది ఆ చలనం కనుక పొందితే అప్పుడు వాళ్ళకి చలనం కలుగుతుంటుంది. వాడికి వీడికి చలనం కలుగుతుంది. అందుకనే షేక్ షేక్ అనేది నీకు చలనం కలగాలి, నాకు చలనం కలగాలి అని అర్థం. అది మనం అట్లా కాదే. నీవు ఎదుటిగా ఉన్నటువంటి నమస్కారం అంటే నీలో ఉన్న పరమాత్మకు నమస్కారం చేస్తున్నా, అట్లా ఎదుటివాడు కూడా నమస్కారం చేస్తాడు. అదేంటి? నీలో ఉన్న పరమాత్మ నేను దర్శనం చేసుకుంటున్నాను. నీలో ఉన్న పరమాత్మ ఒకడేను, నాలో ఉన్న పరమాత్మ ఒకడేను. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఒక్కడే కూర్చున్నాడండి దీనిలో. నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒకడే. ఇప్పుడు మనం అనగా అంటే ఆధ్యాత్మిక చింతన ఎలా ఉందో చూసుకోండి. మనకి మీరు మిగిలినటువంటి దేశాల వాళ్ళేమో చలనం ఉండాలి, వాళ్ళకి చలనం ఉంటేనే కానీ పని చేయలేరు వాళ్ళు. అది అట్లా అనమాట. అది ఈ నమస్కారం అనేటువంటిది ఎవరు సృష్టించారు, ఎక్కడుంది? అది అంటే ఋగ్వేదంలో ఉంది. నమస్కారం అనేటువంటి ఋగ్వేదంలో ఉంది. నేను పుస్తకాలు పంపించాను చూడండి. ఇది పరిజ్ఞానం అనే పుస్తకం కూడా
ఉన్నాయేమో చూడండి, దానిలో ఉన్నది నమస్కారం. దానిలో ఎక్కడ రాశారంటే నమస్కారం వలన దేవతలు తృప్తి చెందుతారు అని ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ఋగ్వేదంలో మంత్రం. ఇందులో మొట్టమొదటగా సూర్యుడికి నమస్కారం చేస్తే ఆయన తృప్తి చెందుతాడు. అందుకనే నమస్కారో ప్రియో భానుహు అన్నారు. భానుహు సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు, ఆయన కొండంత అయిపోతాడు నమస్కారం. అలంకారో ప్రియో విష్ణు, విష్ణుమూర్తికి బాగా అలంకారం చేయాలి. ఆ మెళ్ళలో పూలమాలలు, తులసి మాలలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ వేయాలి ఆయనకి. ఆయనకి ఆ విష్ణువుకి కన్నా రాముడి కన్నా అంతా ఒకటే, అదంతా ఒకటే వైష్ణవం కాబట్టి. అలంకారో ప్రియో విష్ణు. తర్వాత అభిషేకో ప్రియో శివ. శివుడికి నాకేం అక్కర్లేదే, నా నెత్తి మీద నీళ్లు పోయిండాయా అని అంటున్నాడు. నా నెత్తి మీద నీళ్లు పోస్తే చాలు, నేను సంతోషంగా ఉంటాను అని అన్నాడు. నా నెత్తి మీద నీళ్లు పోయిండి అన్నట్టు. ఏమిటో నీళ్లు పోయమంటున్నావు, ఏమిటో అంటే భగభగా మండుతున్నదయా గొంతులో పెట్టుకున్నాను కదా మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని అందరినీ, కాబట్టి గొంతులో పెట్టుకున్నాను, భగభగా మండిపోతున్నది. కాస్త ఎవరైతే నా నెత్తి మీద నీళ్లు పోస్తారో వాళ్ళందరికీ శుభము అని అంటాడు ఆయన. ఇక 4 ఆయన అన్నాడు, బ్రాహ్మణో భోజన ప్రియ. మేము చదువుకునేటప్పుడు మాకు రఘువంశం చెప్పేటువంటి ఆ స్వామివారు సత్యనారాయణ శాస్త్రి గారు చెప్పినటువంటి శ్లోకం 1965లో అట్లా అనమాట. బ్రాహ్మణో భోజన ప్రియ. బ్రాహ్మణుడికి భోజనం పెడితే చాలుట ప్రియం. అంతేగాని లక్షలు కోట్లు డబ్బులు తీసుకొచ్చి బంగారం తీసుకొచ్చి అక్కడ కోట్లు పెడితే నాకు అక్కర్లేదే, నాకు అన్నం పెట్టవయ్యా చాలు, అల్ప సంతోషం అంటాడు. అది అనమాట. అది అక్కడ విశేషం అనమాట. అంటే ఏమిటనమాట, దీనిలో మనం ఈ సందర్భంలో చెప్పుకునేది ఏంటంటే నమస్కారం. ఈ నమస్కారం అనేటువంటిది మనం చేస్తున్నాం అనగా ఎదుటి వాళ్ళలో అమ్మవారు ఉన్నది, లేదా అయ్యవారైనా సరే, అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఉన్నారు అంటే, స్త్రీలు ఉన్నారని అనుకోండి, స్త్రీలకు నమస్కారం చేస్తున్నాం అనుకో, అమ్మవారు ఉంది అని అనుకోండి. పురుషుడు నమస్కారం చేస్తున్నాను, అయ్యవారు ఉన్నాడు అనుకోండి. అట్లా ఎట్లయితే పరబ్రహ్మానికి నమస్కారం చేయటం అనమాట, అర్థం అనమాట అది. కాబట్టి ఇట్లా మనకు ఇందులో ఆ సౌందర్యలహరిలో ఉండేటువంటి ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోండి అనమాట ఇది. కాబట్టి ఇట్లా అమ్మవారిని ప్రాతకాలంలో ఉదయాన్నే ధ్యానించిన సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని అర్థం. ఇక్కడ ప్రాతకాలము అని చెప్పారు అనగా అర్థం సూర్యుడు ఉదయించే సమయంలో అనగా సూర్యోదయాత్ అని అర్థం అనమాట. కానీ అట్లా లేకపోయినా తర్వాత ఎప్పుడైనా సరే ఆ అమ్మవారిని స్తుతించడం. అయితే అమ్మవారిని స్తుతించేటువంటి విషయంలో మాత్రం శుభ్రంగా తిని ఆ పని మాత్రం చేయవాకండి. అర్థం కాదా? టిఫిన్లు చేసి అట్లా మాత్రం ఇక తప్పనిసరి అయితే ఏదో ద్రవ పదార్థం, ఏదో టీ కాఫీ చిన్నదో కొద్దిగా తీసుకొని చెయ్యాలి. కానీ అమ్మవారిని స్తుతి చేసేటప్పుడు మాత్రం అట్లా మాత్రం పెట్టుకోకూడదు. ఇక్కడ ఏదైనా సందేహాలు వస్తే గురువు గారిని అడిగితే చెప్తారు. ఏదైనా సరే లోపలికి వెళ్ళి ఆ ఆహారం పంపిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆహారం తన పని తాను డ్యూటీ చేస్తుంటుంది లోపల వైశ్వానరాగ్ని. అప్పుడు ఇది అడ్డొస్తుంది. అడ్డొచ్చినప్పుడు ఏమవుతుందంటే చివరికి వైశ్వానరాగ్ని పూర్తి చేయలేకపోతుంది, ఇవి వస్తుంది. చివరికి ఏమొస్తుందంటే నీకు ఆవులింతలు వస్తాయి. ఆవులింతలు వచ్చినాయి అంటే నీలో రాక్షసుడు చేరాడు అని అర్థం. రాక్షసుడు చేరి నిన్ను పట్టుకుపోతుంటాడు ఎక్కడికో, నీకే తెలియదు ఎక్కడ పట్టుకుపోతుంటాడు. అందుకని అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ధ్యానం చేసేటప్పుడు, పారాయణలు చేసేటప్పుడు ఎంటీ స్టమక్ అది. ఆ తర్వాత ఉన్నది చూశారు, సరే తీసుకోవటం అది మామూలే. అదే అనమాట ఇది. అయితే కొంతమంది ప్రస్తుతం ఏమండి మాకు షుగర్లు ఉన్నాయండి, మరి ఎట్లా ఏమిటి అని అంటారు. కాబట్టి శుభ్రంగా తిని మేము చేస్తామండి అని అంటారు. అటువంటిప్పుడు నువ్వు ఏం చేయాలంటే షుగర్లు ఉన్నాయి కాబట్టి తిని చేస్తా ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉపాసనలో పనికిరావు, ఉపాసనకి పనికిరావు కాబట్టి శుభ్రంగా తిని చేస్తానన్నావు, తిని శుభ్రంగా ఆ కుర్చీ వేసుకొని అక్కడ చదువుతూ ఉండు. చదివినంతసేపు చదువుతావు, నిద్రపోతావు, తర్వాత సరిపోతుంది. అది అదే అర్థం.
ఇప్పుడు మేము ఉన్నాం, సపోజ్ మేమిద్దరం ఆమె షుగర్ బిళ్ళ వేసుకుంటూ నేను షుగర్ బిళ్ళ వేసుకుంటాము. నేను ఎప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాతనే, ఎందుకంటే అమ్మవారిని పట్టుకుంటే నీకు ఇటువంటివి ఏమి రావు సందేహాలు. షుగర్ ఉన్న అమ్మవారు ఏం చేస్తుందంటే అది శారీరకమైన ధర్మం కాబట్టి నీకు మాత్రం ఈ కార్యక్రమానికి ఏమి అడ్డు చెప్పదు అమ్మవారు. శుభ్రంగానే పారాయణలు చేసుకున్న తర్వాతనే అప్పుడే ఆ టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకో, ఏమి కాదు. నువ్వు అట్లా కాకుండా ఉంటావు చూసే, నువ్వు ముందే మొదలు పెడతావు నేను తినాలి తినాలి అని. అంటే అర్థం ఏమిటి? నువ్వు తిండి మీద ఉంది నీకు, విషయ సుఖాల మీద. కాబట్టి నువ్వు పనికిరావు. కాబట్టి పక్కన కూర్చోకో. కాబట్టి అమ్మవారి ఎందు గనక భక్తి శ్రద్ధలు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నా పుస్తకాలకి అభిప్రాయం చూశారు, పుస్తకాలు చూశారు కదా, వాళ్ళకి ఎంత వయసు ఉంటుందో ఒక్కొక్కళ్ళకి. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి 84, 85 సంవత్సరాలు, బెంగళూరులో ఉన్నాడు. శలాక వారికి 86 సంవత్సరాలు, శుభ్రంగా ఉన్నారు. వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటారు, మాట్లాడుతున్నారు శుభ్రంగా. ఏమిటి విశేషం అని అంటే వాళ్ళ అమ్మవారు ఉపాసకులు. అమ్మవారి ఉపాసకులకి లాస్ట్ రోజుల్లో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. లాస్ట్ రోజుల్లో కూడా శుభ్రంగా మాట్లాడుతుంటారు. అంతా శుభ్రంగా ఉంటుంది, దానిలో ఏమీ ఎందుకంటే అమ్మవారు ఏం చేస్తుంది అనమాట, వీడితో నాకు పని ఉంది. అమ్మవారి స్వార్థం కూడా, వీడితో నాకు పని ఉంది కాబట్టి వీడిని రక్షించాల్సిన బాధ్యత నాది, వీడిని రక్షించాల్సిన బాధ్యత నాది. కాబట్టి అమ్మవారే రక్షించుకుంటూ పోతుంటుంది. అందుకనే ఏం చెప్పారు రామాయణంలో కూడా, ఏం చెప్పాడు? ఒక్కసారి విభీషణుడు వచ్చినప్పుడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచచే అన్నాడు. ఒక్కసారి ఏ రామచంద్ర, నేను నీ యొక్క భక్తుడిని, శరణు అంటే చాలు, నేను మొత్తం చూసుకుంటాను రా అన్నాడు. నీ పెట్టే బేడ కూడా నేనే మోసుకొస్తాను రా అన్నాడు. అది అంత గొప్ప విశేషం. అందుకని భగవంతుణ్ణి అనగా అమ్మవారిని ఒకసారి పట్టుకుంటే అమ్మవారు మనల్ని వదలదు. అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే ఏమన్నా నీకు రావాల్సినటువంటి కర్మఫలాలు దగ్గరగా ఏమైనా యాక్సిడెంట్లో అవో ఇవో ఏమైనా రావాల్సి వస్తే నెమ్మదిగా తప్పిస్తుంది. కింద పడ్డామనుకో కాలు చెయ్యి ఎరగదు, కానీ కింద పడి ఇది కాలు చెయ్యి ఎరగాలని రాసి పెట్టుంటుంది. కానీ కింద పడతాడు కానీ కాలు చెయ్యి ఏది రెండు విరగడు, దులుపుకొని పోతుంటాడు. ఒక్కొక్కసారి వీడి కాలు చెయ్యి విరగాలని అనిపిస్తుంటుంది, ఊరికినే పడతాడు. అంత బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, డక్కనే ఇరిగిపోయింది. ఏంటి హాస్పిటల్ వారేంటి. ఒక్కొక్కసారి చూసుకోండి, మాకు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో బాగా జాగ్రత్తగా నడుస్తున్నాను, ఎందుకు ఉంటాను అని అంటారు. అది చివరికి ఎక్కడ పోయినారు, హాస్పిటల్ పోయినారు, 3 లక్షలు వదిలింది. అట్లా అనమాట. ఇట్లా ఎందుకనంటే అనేది అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు మాత్రం మనల్ని వదిలిపెట్టకుండా ఆమె తీసుకుపోతుంటుంది, జ్ఞాన మార్గంలో ఆమె తీసుకుపోతుంది. అందుకని అమ్మవారిని పట్టుకోవటంలో ఉంది. అందువల్లనే అమ్మవారిని ఈ ధ్యానం చేసేటప్పుడు, ఈ శ్లోకాలు చేసేటప్పుడు చతుర్బాహు సమన్విత, 4 చేతులు కనపడుతున్నాయి, 4 చేతుల్లో 4 ఆయుధాలు కనపడుతున్నాయి నాకు. కాబట్టి నన్ను సన్మార్గంలో, మోక్ష మార్గంలో లేక జ్ఞాన మార్గంలో నడపవలసినది అనేటువంటి భావంతో గనక అంటుంటే అమ్మవారు ఏం చేస్తుంది, ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తుంది. అది కానీ నీకు తెలియదు, ఏదో రూపంలో నీ దగ్గరికి వస్తుంటుంది. ఆ వచ్చి ఏంటో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అని అంటే అమ్మవారి యొక్క విశేషమైనటువంటిది, ఒకసారి కారు చెడిపోయిందండి. ఇప్పుడు జరిగింది సంగతి కూడా చెబుతున్నా. కారు చెడిపోయింది అని అంటే ఏదో మొత్తం మీద సంగతి. వాడు ఏం చేశాడు, డ్రైవరు అయ్యి బాగు చేసుకొని వస్తానండి, 5 నిమిషాలు వాడు పరిగెత్తాడు. వాడు పరిగెత్తాడు. ఎయిర్పోర్ట్కి పోవాలి. ఎయిర్పోర్ట్కి ఇంకెంత టైం ఉంది, మహా అయితే అరగంట ఉంది. అరగంట క్లోజ్ చేస్తాడు వాడు. ఎట్లానని అనుకుంటే అమ్మవారిని నిజంగా జరిగినటువంటిది. అమ్మవారిని ఒకసారి ఇంత చేశాం కాబట్టి అమ్మవారు ఏం చేస్తుంది ఈ సందర్భం. ఇప్పుడు కనుక పోయిన టికెట్లు పోతాయి, అన్ని పోతాయి, ఈ సర్వ మళ్ళీ అనుకోకుండా మరో క్షణంలో ఒక ఆయన కారు వేసుకొని పోతున్నాడు, ఆ కారు ఖాళీగా ఉందండి.
మామూలు జనరల్గా చెయ్యొచ్చాము, ఆపేశాడు. ఆపేసిన తర్వాత సార్ మళ్ళీ ఎక్కడనే అన్నాడు. కరెక్ట్గా ఎట్లా అంటే లాస్ట్ మినిట్ తీసుకెళ్లారు, వెళ్ళారు. లాస్ట్ టికెట్ వీళ్ళదే, బోర్డింగ్ తీసుకున్నారు, శుభ్రంగా తీసుకున్నారు, టకటగా వెళ్ళారు, ఇంకా లోపల పోయి కూర్చున్నారు. అట్లా ఒక కారు ముందు వచ్చిన తర్వాత ఇంకొక కారు కూడా వచ్చింది. వారు ఇద్దరు ఎక్కించుకున్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్కి పోతున్నారు, ఖాళీగా ఉంది కారు. అంటే వాళ్ళకి ఆ సమయంలో మనం చెయ్యెత్తిన ఆపాలని రూలే ఉంది వాడికి. అందులో అన్నాడు, రోడ్డు మీద ఉన్నాం మనం, వీళ్ళు ఎవరో ఏమిటో కదా. శుభ్రంగా ఉంది. ఇది అర్థం. ఎవరు? మా అబ్బాయి వాళ్ళే. ఎప్పుడంటే 4 ఏళ్ల క్రితం ఎయిర్పోర్ట్కి వాడు కారు అవతల పడేసి వాడు వెళ్ళిపోయాడు. అది జరిగిన విషయం. నేను అప్పుడే అనుకున్నా, ఇప్పుడు అమ్మవారు రక్షించాలి, ఏం చేస్తుందో చూద్దామని నేను మనస్సులో అనుకున్నాను. ఆ 2 క్షణంలోనే జరిగినటువంటి విషయం. వాళ్ళు వెంటనే నా తర్వాత ఫోన్ చేసి అడిగా, కరెక్ట్ అన్నా, కరెక్ట్ గా లాస్ట్ టికెట్ మాది, వెళ్ళాము, శోభలకు వెళ్ళిపోయినా శుభ్రంగా. అది విషయం. ఇది మనకి ఏ రూపంలో ఉంటుంది అని అంటే, అమ్మవారు సంకల్పము వాడికి ఇచ్చింది, అది అర్థం. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆ సంకల్పం ఇచ్చేటప్పటికి ఉపకారం చేయాలనుకున్న అది అక్కడ అర్థం. అందుకనే అమ్మవారిని పట్టుకున్నటువంటి వాళ్ళకి, అంటే ఏం పట్టుకోవడం అంటే ఏదో టక్కరగా టిక్కరగా రకరకాలుగా ఏదో ఉందిలే, ఈ చెవును విని ఆ చెవును వదిలేద్దాంలే అని అంటే అమ్మవారు కూడా అట్నే చూస్తుంది. అట్లా కాదు, వాళ్ళు కాదు. నిజంగా సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతో వ్రతం మమ అని రామాయణంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి అమ్మవారను ఒకళ్ళే, ఏం మార్పు లేదు. అది కాబట్టి ఒకసారి పట్టుకుంటే అమ్మవారే పట్టుకుంటున్నాం. అది ఆ గొప్ప విశేషమైనటువంటిది. కాబట్టి అమ్మవారిని పట్టుకోవటంలో ఉన్నది. కాబట్టి ఈ 4 చతుర్బాహు సమన్వితాలు మోక్షం ఇస్తానంటున్నది అమ్మవారు అని. ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క 13వ నామంలో ఇంకా ముఖాన్ని చూపించటం లేదు. అమ్మవారి ముఖాన్ని చూపించగల. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే 13వ నామాన్ని పెట్టి అమ్మవారి యొక్క వెనక భాగాన్ని చూస్తున్నాము అని అర్థం. ఇంకా అమ్మవారి ఇటు తిరగల, ముఖం తిప్పల, మన వైపు ముఖం తిప్పల అమ్మవారు. చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచా, ఇది అమ్మవారి యొక్క కేశపాశములు చూస్తున్నారు. ఈ కేశపాశములు షోడశాక్షరి చాలా గొప్పది. మీకు దీని యొక్క అర్థమంతా చెప్పిన తర్వాత మీకు చెబుతున్నా, ఏమన్నా తర్వాత మీరు ఏమన్నా అనుకోండి, తర్వాత సంగతి. ఈ అర్థమంతా తెలిసిన తర్వాత అర్రే పొరపాటు చేస్తున్నామే మనం. ఏమిటో తెలిసిన పొరపాటు, బ్యూటీ పార్లర్కి పోయి 300 కట్, ఏది ఆ జుట్టుని కట్ చేసుకొని ఆ క్రాఫ్గా వేసేసి ఒక అందంగా తయారుగా అయ్యింది. ఎంత బాగుంది అంటే, వాడు బ్యూటీ పార్లర్ వాడు బతకాలి, వాడికి డబ్బులు రావాలి, వాడేదో నేర్చుకున్నాడు ఈ చదువు. వాడు ఏంటంటే వాడి పని పాశ్చాత్యులు వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఆధ్యాత్మికమైన లేదు కదా. మనకి మాత్రం ఆధ్యాత్మికం ఉన్నది కదా. మనం నమస్కారం చేసేది మనమే కదా, వాడు చేయరు కదా. కట్, ఈ కట్టుల్లో రకరకాల కట్లు, ముఖ్యంగా వీళ్ళని చూసి ఇంకా చదువుకునే పిల్లలు రకరకాలుగా ఇవన్నీ చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, అసలు ఆ కాస్త కూడా ఎందుకు, పురుష రూపం ధరిస్తే సరిపోలా. నేను జెర్సీలో చూసా, పురుష రూపం ఉన్నటువంటి మన ఇండియా తెలుగు వాళ్ళే పాశ్చాత్యులేం కాదు. ప్యాంటు షర్టు ఏంది అని అంటే మనం జాగ్రత్తగా చూస్తే ఓహో స్త్రీగా, సరే పురుష రూపం ధరించింది అని అనిపిస్తుంది. ఏమిటంటే మనకు భారతంలో శిఖండి ఉన్నాడు చూశారు, శిఖండి, ఆ శిఖండి. ఇప్పుడు ఏమిటంటే ఈ నామంలో చెప్పేది ఏమిటంటే, అమ్మవారి యొక్క కేశపాశములు చెబుతున్నారే, వీటి అర్థమంతా తెలుసుకుంటే ఇంతటి అర్థం ఉందా, తెలియదే మనకు అనిపిస్తుంది. ఇంతటి అర్థం ఉందా, ఇంతటి జ్ఞానస్వరూపమైనటువంటి అర్థం ఉందా అని ఆశ్చర్యపోతారు. కేశపాశములు
కేశవులు అనేటువంటి తాళ్ళు ఇవి ఏమిటి నల్లగా ఉన్నాయి. సీతాదేవి యొక్క ఆ కేశములు నల్లగా ఇంత పొడుగు ఉంటాయి. కేశవులు నల్లగా పొడుగ్గా ఉంటాయి. చివరిన తోక చివరి సన్నంగా ఉంటుంది కదా, మామూలే కదా. దానికి ఒక లెక్క ఉన్నది. మీకు అంత సాముద్రికం లెక్క చెబుతా, ఒకసారి చూసుకోండి. ఏమిటంటే సాముద్రికం లెక్కలో ఒక్కొక్కటి లెక్క చెబుతా. మీరు 6 అడుగులు పొడుగున్నారనుకోండి, 6 అడుగులు పొడుగుంటే 6లో సగం ఎంత? 3 సగం. కాబట్టి 3 కింద నుంచో పై నుంచో కొలత కొలుచుకోండి. కొలత కొలుచుకుంటే కరెక్ట్ అక్కడ నాభి వస్తుంది. అంతేగాని 2 దగ్గర కానీ నాభి, 4 దగ్గర కానీ నాభి రాదు. సెంటర్కి వస్తుంది నాభి. ఇంకొకటి చెబుతా. నాసిక, ముక్కు ఉందనుకోండి, ఈ గడ్డం దగ్గర నుంచి తలకాయ దాకా కొలత కొలుచుకోండి. ఓ తాడు పెట్టు ఎట్నో కొలత కొలుచుకోండి. 9 వచ్చింది అనుకోండి. 9 వస్తే 3 పెట్టి భాగారించండి. 3 పెట్టి భాగారిస్తే ఎంత వచ్చింది? మళ్ళీ 3 వచ్చింది. 3 3 9 కదా, 3 వచ్చింది. నాసిక పొడుగు 3 అంగుళాలు ఉండాలి. అట్లా చెవులు విశాలంగా ఉండాలి. చెవులు ఎంత విశాలంగా ఉన్నాయి, కళ్ళు ఎంత విశాలంగా ఉన్నాయో చెవులు అంత విశాలంగా ఉండాలి. కొంతమంది చెవులు నాచు, అది ఇట్లా ఉండకుండా ఇట్లా ఉండిపోతాయి. చిన్న చెవులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ఏమిటో సంగతి చెబుతా, తర్వాత చెబుతాం. మీకు ఆశ్చర్యం వేసి, ఎందుకంటే ఈ విద్య కనుక వాళ్ళ ముందు ప్రయోగించారంటే ఆ తర్వాత మళ్ళీ తగువులు వస్తాయి. అదేనమాట, అది ప్రయోగించకూడదు. ఇవన్నీ ఏంటంటే సాముద్రిక శాస్త్రంలో సుందరకాండలో చెబుతారు. ఇలా ఉంటే సౌందర్యము, సౌందర్యానికి అర్థం చెప్పాడు. అది ఇలా లక్షణాలు ఉంటే ఆ శరీరము సౌందర్యము. ఆ సౌందర్యం ఉన్నవాడెవరు? సుందరుడు రాముడు. అట్లా అనమాట. అలానే ఈ కేశవులు అనేటువంటి ఎంతవరకు ఉండాలి అని అంటే, వెన్నుపూస చివరి భాగం ఉన్న చూశారు, ఆ చివరి భాగం ఉన్న వెన్నుపూసను దాటి తోక ఉండాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి సార్. వెన్నుపూసకి ఈ కేశములకు రెంటికి సంబంధం ఉన్నది. రెండిటికి సంబంధం ఉన్నది. అదే దీనిలో చెబుతున్నాడు. వెన్నుపూసని ఆచ్ఛాదన చేసి కనపడకుండా చేసి ఈ నల్లని వెంట్రుకలు కనపడుతూ ఉన్నాయి. వెనక నడుము వెళుతున్నదండి ఆమె. ఆ వెళుతూ ఉంటుంటే ఏంటి, ఆ జడ కనపడుతున్నది. వెన్నుపూస ఎందుకు కనపడుతుంది? అసలు వెను చొక్కా వేసుకుంటాం, ఏంటి వెన్నుపూస కనపడదు కదా. కానీ భౌతికంగా మనకు కనపడదు. కానీ ఆధ్యాత్మికంగా అంటే ఏమిటంటే, వెన్నుపూస కనబడకుండా ఉంటుంది ఈ నల్లని వెంట్రుకల వలన. మరి అది కనపడకుండా ఉంది కదా, ఏం కనపడకపోతే వచ్చే నష్టం ఏంటి అని అంటాం. అనంటే వెన్నుపూసలో 3 తాళ్ళు ఉంటాయి. అలానే నువ్వు జడ వేసుకోవాలనుకో 3 తాళ్ళు వేస్తావు, అంతే కదా. 3 పాయలు అంటాం. 3 పాయలతో జడేసేసాం, అయిపోయింది. జడేసిందో చూసాం. ఎన్ని పాయలు ఉన్నాయి రా, లెక్క పెట్టు. 2 కనపడుతున్నాయే. 3వ పాయ ఇది. మనం తీసినప్పుడు 3 పాయలు తీసాం. 3 పాయలు వేస్తేనే కదా జడ పడ్డది. లేకపోతే 2 పాయలకి జడ ఎట్ట పడుతుంది? 3 పాయలు ఉంటేనే కదా జడ. మరి 3వ పాయ ఏది మరి ఏమైపోయింది? ఇది అట్లనే వెన్నుపూసలో 3 నాళ్ళు ఉన్నాయి. 3 నాడులు. 3 నాడులలో 2 నాడులు అటొకటి ఇటొకటి ఉన్నది. సెంటర్ లో ఒక నాడి ఉంది. ఆ నాడి కనపడదు. ఆ నాడియే అమ్మవారు. ఆ నాడి ఎక్కడికి కనెక్ట్ అయి ఉంటుంది అని అంటే, మూలాధారంలో ఉన్నటువంటి పాము దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది. ఈ నాడి అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ మూలాధారంలో పాము యొక్క తోక ఉన్నది, ఆ తోక కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు 3 పాయలతో జడ వేసుకున్నావు, ఆ ముందు నడుస్తున్నావు, ఒక ఆయన చూస్తున్నాడు, సరే బాగానే ఉంది అని అనుకుంటా.
కానీ ఇక్కడ దీనిలో అర్థం ఏంటో తెలిసిన, ఆ నల్లగా ఉన్నటువంటి ఆ కేశపాశములు ఏమి చెబుతూ ఉంటుంటాయి అని అంటే, చూసేవాడికి మోహాన్ని పుట్టిస్తుంటాయి. మోహం ఎవరికి మోహం? అజ్ఞానికి, జ్ఞానం లేనటువంటి వాడికి మోహాన్ని పుట్టిస్తుంటాయి. జ్ఞానం ఉన్నవాడికి ఆ నల్లని వెంట్రుకల అడుగున తెల్లగా మెరిసిపోయేటువంటి వెన్నుపూసం దగ్గర అదే బ్రహ్మ మార్గము, బ్రహ్మమునకు వెళ్ళేటువంటి ఒక రూట్. దాన్ని అంటి పెట్టుకొని 6 చక్రాలు ఉన్నాయి. ఇప్పుడు క్లోజ్ చేసింది ఏది? ఈ నల్లని వెంట్రుకలు క్లోజ్ చేశాయి. క్లోజ్ చేసి ఏం చెబుతున్నాయి? మోహాన్ని కలిగిస్తున్నాయి. మోహాన్ని కలిగించేసి ఏం చేస్తున్నాయి అనమాట? వెంటబడుతున్నాడు. ఎవరు వీడు? మోహంతో పడిపోయి వీడు ఏం చేస్తున్నాడు? కామాసక్తుడైనటువంటి వాడు వెంటబడుతున్నాడు. వాడే రావణాసురుడు. రామాయణంలో వస్తుంది. ఆ రామాయణంలో ఆ సీతాదేవి యొక్క జడ, దాని యొక్క ఆమె యొక్క గొప్ప సౌందర్యం చూసి వెంటబడుతూ ఉన్నాడు వీడు. ఇది ఏంటంటే, మోహంలో పడేటువంటి వాడు అట్లా ఉంటాడు, జ్ఞానంలో పడేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి జ్ఞానంలో పడేటువంటి వాడు ఏం ఆలోచిస్తాడు అని తెలిసిన, అదిగో అమ్మవారు నాకు కనపడుతున్నది అని అంటాడు. ఒక స్త్రీ ఉన్నదనుకో, శుభ్రంగా ఇట్లా ఉన్నదనుకో, అమ్మవారు కనపడుతున్నది, నాకు లోపల కనపడుతున్నాయి అంటే అమ్మవారు జ్ఞాన మార్గం అని అంటాడు. ఇది లేనటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే వెంటబడుతుంటాడు రావణాసురుడు అని. కాబట్టి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో అని చెబుతున్నాడు. కాబట్టి ఇది ఇలా 3 పాయలతో జడ వేసుకునేది ఎవరి కోసమో తెలిసిన? ఎవడో బదాన్ని పోయేవాడు వాడి కోసం కాదు. ఎవరి కోసమో తెలిసిన? చెప్పాలి. ఎవరి కోసం ఉన్నది అనుకోండి, మీకు పొడుగైనటువంటి జడ ఉన్నది అనుకోండి, 3 పాయలతో జడ బ్రహ్మాండంగా వేసేసారు, నల్లగా ఉంది. ఎవరి కోసం వేస్తున్నాం? భర్త కోసం వేస్తుంటాం. భర్త కోసం వేసేది. వాడెవడికో వాడెవడు బదులు మనకెందుకు వాళ్ళ సంగతి? భర్త కోసం. భర్త చూస్తూ ఆయన ఏమనుకుంటాడనంటే, మోహాన్ని విసర్జించేసేసి జ్ఞాన మార్గం వైపు వెళ్ళమని చెబుతున్నదిరా నాకు అని అర్థం. అది ఈ మోహం పడవాకు, మోహం పడవాకు అని అంటానికి మరి వెంట్రుకలు ఉంటేనే కదా మోహం పడవాకు అని చెప్పడానికి. అది నువ్వు మోహంలో పడిపోయి ఉన్నావు అనుకో, నువ్వు ఎప్పుడు ఉద్ధరింపబడతావయ్యా? నువ్వు చూడండి, జడ ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది కానీ ఫ్రంట్ సైడ్ ఎందుకు వస్తుంది? బ్యాక్ సైడేగా. బ్యాక్ సైడ్ ఈమెకు తెలుస్తుందా? ఒకసారి వేసుకొని అవతల వారేస్తుంది. అవతల వారేస్తుంది ఉంది కదా, సరే అయిపోయింది. ఇంకా ఆమె అనుకుంటున్నదా? ఇవన్నీ వెనక ఉన్నటువంటి వాడు దృశ్యం చూస్తూ ఉంటుంటాడు. ఆ దృశ్యం చూస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ జడ ఏమవుతుంది అంటే అటు ఇటు కదులుతుంటుంది. ఏమిటి దాని అర్థం? సర్పము వెళ్ళేటప్పుడు అటు ఇటు కదులుతుంటుంది వంకర్లు. కాబట్టి అది చూసి సర్పరజ్జు భ్రాంతి. అరే నిజంగా అది సర్పం కాదురా, జాడ, జాగ్రత్తగా అర్థం చేసుకో, దాని వెనక కింద ఉన్నదిరా అసలైనటువంటిది మార్గం, జ్ఞాన మార్గం అని అర్థాలు. ఇవన్నీ ఇంతటి అర్థాలు ఉన్నాయి. అందుకని ఆధ్యాత్మిక చింతన కోసం మన వాళ్ళు ప్రాచీన కాలంలో అంతటి కేశపాశాలని ఒక జడగా వేసుకోండి, ఆ జడ వేసుకొని ఆ జడకి పుష్పాలు పెట్టండి అన్నారు. జడకి పుష్పాలు పెట్టడం ఏమిటండి? వెంట్రుకలకి, వెంట్రుకలు నెత్తిన వెంట్రుకలు పుష్పాలు పెట్టడం ఏమిటి? అమ్మవారు పెట్టుకుంది కదా, అందుకని పూలు అంటారు. మొత్తం 5 పూలు అండి పెట్టేసుకున్నాం. అదే ఇంగ్లీష్ వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళకి అసలు జడలే ఉండవనుకో, వాళ్ళకి తెలియదు అనుకో, ఇక్కడ పెట్టేస్తాం. ఏమిటి దాని అర్థం? ఈ జడ అనేటువంటిది అమ్మవారి స్వరూపము. అమ్మవారి యొక్క స్వరూపానికి మనం అలంకరణ చేస్తుంటాం. చూడండి, ఎప్పుడైనా సరే 35 పూలని ఇస్తుంటారు. ఆ ఇస్తున్నప్పుడు పెట్టుకుంటాం. అనగా అర్థం ఏంటి? కేశములు అనేటువంటివి ఇక్కడ అమ్మవారి యొక్క శరీర భాగంలో ఒక భాగము, అది మొట్టమొదట చెబుతున్నాడు. కాబట్టి కేశముల యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది అని చూడండి. కేశముల యొక్క ప్రాధాన్యత అంత గొప్పది. కాబట్టి కేశములు ఉండాలి. కేశములు ఆ మనిషికి కూడా ఒక వ్యక్తిత్వాన్ని తెచ్చిపెడుతుంటాయి. ఒక వ్యక్తిత్వాన్ని కూడా తెచ్చిపెడుతుంటారు. కేశవులు కొడుకోవడానికి ఇదిగా శుభ్రంగా 3 పాయలతో ఒక వ్యక్తిత్వాన్ని తెచ్చిపెడుతుంది. ఒక పెద్ద మనిషి తరహా
దానికి వ్యతిరేకం మనం చెప్పే పని లేదు ప్రస్తుత కాలంలో. వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, అదో రకంగా పాశ్చాత్య మోహం రకరకాలుగా భావాలతో ఉంటాయి. ఇట్లా ఉండేటప్పుడు చూడండి, బొట్టు ఇక్కడ పెడతారు, మళ్ళీ ఇక్కడ పెడతారు. ఇక్కడ ఎందుకు పెడతారు? ఇప్పుడు నవీనార్క కిరణ దీని సందర్భంలో కూడా వచ్చిందిగా, ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టేది ఉపనిషత్తు భాగం. ఇది ఉపనిషత్తు భాగం. అదే మీకు దీనిలో వస్తుంది. అంటే వేద శిరోభాగం. ఇది వేద శిరోభాగం, ఉపనిషత్తులు ఉన్నటువంటి భాగము ఇది. అందువల్ల చూసినప్పుడు ముత్తైదును చూసినప్పుడు నమస్కారం చేస్తున్నామనంటే ఆమె ఉపనిషత్తులు అంటే బ్రహ్మస్వరూపము చెప్తారు. అందుకని అక్కడ ఆ సరణి, దీన్ని ఏమంటారంటే కరెక్ట్ గా సరణి. ఈ సరణి దగ్గర ఇక్కడ సరణి అంటారు. అది పాపిడి దగ్గర. దానికి మనకి దీనిలో నవీనార్క కిరణ చమత్కారంగా ఒక పద్యం కూడా దీనిలో ఉన్నది సౌందర్యలహరిలో. అది కనుక మీరు చదువుకుంటే చాలా చమత్కారంగా శంకర్ల వారు కూడా చెప్పారట. ఇద్దరు దొంగలు అంటే రాత్రి కూడా దొరుకుతుంటారు కదా దొంగలు, అట్లా ఇద్దరు దొంగలుట. వాళ్ళుట ఎట్లయినా సరేరా మనము ఈ సూర్యుని పట్టుకోవాలి, ఎందుకంటే ఈ సూర్యుడి వెలుగులో మనం దొంగతనం చేయలేకపోతున్నాం, చీకటి కావాలి మనకి. అందుకని ఏం చేశారట వాళ్ళిద్దరు దొంగలు, పొద్దున్నే ఈ సూర్యుని పట్టుకుందాం రా మనం, పట్టుకుంటే ఇక వాడు అక్కడ పడి ఉంటాడు, మన దొంగతనం మనం చేసుకోవచ్చు. అందుకని పొద్దున్నే ఏం చేశారట, ఆ ఇద్దరు దొంగలు ఎక్కడున్నారో తెలిసిన, మనం ఏం చేస్తాం, సెంటర్ పాపిడి తీసి ఆ నల్లని చుట్టూ ఇటు వేసేస్తాం. వీడో దొంగ ఎట్టుంటాడు, నల్లంగా ఉంటాడు, నిశాచరుడు కదా, చీకటి దొంగ అంటే అట్లా భావన అనమాట. వీడో దొంగ ఇద్దరు దొంగలు ఏం చేశారట, పొద్దున్న ఉదయిస్తున్నాడు సూర్యుడు, అరే ఇప్పుడు దిక్కుతాడు రా వీడు, మనకి వీడిని పట్టుకొని బంధించి పారేద్దాం, ఎక్కడో తెలిసినా మన కాళ్ళ ముందు పడేసుకుందాం మనం అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నట్ట. రైట్ రా, ఇక మనం దొంగతనం చేసేసుకోవచ్చు. అదే నవీనార్క కిరణం. ఏడో దొంగ ఇద్దరు దొంగలు చేసినటువంటి పని ఏంటంటే సూర్యబింబాన్ని తీసుకొచ్చి ఆ సెంటర్లో పెట్టుకున్నారట. ఇక ఈ భాగం అంతా కూడా మన ఇష్టం వచ్చినట్టు చూసుకోవచ్చురా అని ఒక చమత్కారం. నవీనార్క కిరణం సౌందర్యలహరిలో శంకరులు వారు చెప్తారు. అనగా అర్థం ఏమిటనమాట దీనిలో విశేషము, ఎంతటి ఆధ్యాత్మిక చింతన ఉందో చూసుకోండి. అలా ఉన్నటువంటి ఆ ముత్తైదు స్త్రీని చూడగానే సాక్షాత్తుగా లలితా పరమేశ్వరే గుర్తుకొస్తుంది, రెండో వాళ్ళు రారు. ఇవన్నీ లేవయ్యా అనుకుందాం. పాశ్చాత్య వ్యామోహంతో రకరకాలు ఇది చెప్పే పని లేదు. వేదాలకి, ఆ మొహాలకి, చెడుకులు గిణుకులు, చెవులకి ఇంకెన్ని వేసేస్తారు చెప్పలేము. రబ్బులు అట్లా కూర్చుంటారు. ఏం కనపడుతుంది, సినిమా యాక్టర్లా కనపడుతుంటారు. ఏమనుకుంటాను, ఆ సరే బాగానే ఉందిలే అనుకుంటాను, ఇంకంతే ఏమన్నా. మరి అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది చూడండి. అది అనగా అర్థం ఏమిటనమాట, ఆ ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు చూడండి. అందుకనే లలిత రహస్యనామాల్లో ఈ నామములు కూడా అర్థం చేసుకొని అలా ఉండండి అని చెబుతాం. కేవలం అర్థం చేసుకొని అవతల వారేయటం కాదు, ఆచరణ అనేటువంటిది కావాలి. ఆచరణ అనేటువంటిది ఉండాలి అని అర్థం అనమాట. అది ఆచరణ లేనటువంటిది కుదరదు అనమాట. అట్లా అందుకని ఈ విధంగా చెబుతున్నారు. కాబట్టి మనం రేపు ఈ చంపకాశోక పున్నాకలో ఉన్నటువంటి ఆ పుష్పాలు ఏమిటో అవన్నీ కూడా రేపు అధ్యయనం చేద్దాము. రేపు ఆదివారం కదా, రేపు కూడా క్లాస్ ఉంది. అంతవరకు శుభం భూయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు.